సోనియా సో నేను పర్లేదు మేనేజ్ చేసుకుంటానులేండి. వేడిలో ఉండడం మాకు చాలా అలవాటు. ఓకే, ఏం పర్లేదులేమ్మా. సరే, ఎనీహౌ దేవుని వాక్యంలోకి వెళ్దాం. లేట్ కాకుండా బల్ల కూడా ఉంది ఈరోజు. సామెతల గ్రంథంలో నుంచి ఓకే వాక్యంలోకి వెళ్ళక ముందు మనం నేర్చుకుంటున్న విషయం ఏంటైనా మీకే భయం వేస్తాను చెప్పాలంటే. ఎందుకంటే సంవత్సరం దాటిపోయింది మనం ఈ విషయం నేర్చుకోబట్టి. తెలుసా మీకు ఎప్పుడు స్టార్ట్ అయిందో కృప గురించి? చెప్పండి. ఎప్పుడు చెప్పిన వాళ్ళకి పురస్కారం ఇవ్వబడుతుంది. చెప్పండి, ఎప్పుడు స్టార్ట్ అయిందో? జనవరి 1 కాకుండా ఫస్ట్ వీక్లో. ఏ డేట్ నాకు కూడా గుర్తులేదు. 12/1/24. ఇప్పుడు ఏ సంవత్సరము? 26 అంతా కూడా చెప్పినా అయిపోదు. బహుశా ఇది ఆఫ్ చేయను, సౌండ్ వస్తాడు మైక్లో పోదు. 26 అంతా చెప్పినా అయిపోదు, అంతుంది. నేనే దాన్ని ఓకే అవసరమేటి మీ ముందు చెప్పడం జరుగుతుంది. ఓకే, టాపిక్ కృప. కానీ మొత్తం బైబిల్ని మనము కవర్ చేస్తాను అంపలారా. ఓకే, కృప చాలా ముఖ్యమైన విషయము, మనకు బాగా తెలుసు. కృప బైబిల్ చెప్తుంది మనము విశ్వాసము ద్వారా, కృప చేతనే విశ్వాసం ద్వారా రక్షించబడి ఉన్నాం. కృప అనగా దేవుని యొక్క భాగం పిల్లరా. కృప ఏదన్నా అంటామన్నా బాగా అర్థం చేసుకోండి. మన మాటికి పదం వస్తాడుంది, దేవుని కృప, దేవుని కృప. మంచిది. ప్రతిదానికి మనం ఏమంటాము? దేవుని కృప బ్రదర్, దేవుని కృప బ్రదర్. చాలా మంది అంటారు కానీ వాళ్ళకి తెలియదు కృప అంటే ఏంటో. మా ఇంటన్నారా? దేవుని కృప అంటే దేవుడు చేసే భాగాన్ని మనము దేవుని కృప అంటాం. మీరు కృప అనడంలో తప్పేం లేదు, మంచిదే. దేవుని కృప అంటే దేవుడు చేసే భాగం బ్రదర్, దేవుడు చేయాలా అంతే. ఇంకా మన జీవితంలో ఏంటంటే దేవుడు చేశాడు బ్రదర్, దేవుని కృప బ్రదర్. ఈరోజు ఏమై ఉన్నామో మంచిదే, బట్ కంప్లీట్గా మీరు దాని యొక్క మీనింగ్ని అర్థం చేసుకోవాలా. కృప అనగా దేవుడు చేసే భాగాన్ని కృప అంటాం. ఓకే, విశ్వాసం అనగా మన భాగాన్ని. ఓకే, సో ఈరోజు మనం రక్షించబడి ఉన్నాము, నూతన సృష్టిగా చేయబడి ఉన్నాము అంటే కారణం ఏంటి? దేవుని కృపని మన విశ్వాసం ద్వారా సొంతం చేసుకున్నాం. ఓకే, దేవుడు తన కృప ద్వారా భూమి మీద ఉన్న ప్రతి మనిషిని రక్షించేశాడు పిల్లలు. ప్రతి ఒక్కరిని రక్షించాడు. ఏ ఒక్కరి కూడా ఈరోజు నరకానికి పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నరకం లాంటి జీవితాన్ని జీవించాల్సిన అవసరం ఎవరికి లేదు. ఈరోజు చర్చిలో రాని వాళ్ళకు లేదు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కొరకు దేవుడు తన దేవుని కృప ఏం చేసింది? రక్షణ ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది. రక్షణ అవైలబుల్ ఉంది అందరికీ, ప్రతి ఒక్కరి కొరకు. యేసయ్య పాపంగా మారాడు కాబట్టి, శాపంగా మారాడు కాబట్టి, మరణాన్ని ఆయన తీసుకున్నాడు కాబట్టి, ఈ సృష్టిలో ఉన్న ఏ వ్యక్తి కూడా మరణాన్ని అనుభవించాల్సిన అవసరంలా. మరి పాపంలో జీవించి నరకానికి పోవాల్సిన అవసరం లేదు ఏ మనిషి అయినా సరే. దేవుని భాగం అది. అయితే నా భాగాన్ని అమ్మింగ్ ఉంది నా మైండ్. నా భాగాన్ని అంటే నా విశ్వాసాన్ని మీరు నేను కనపరచుకుంటే దేవుని ఎదుట ఆ యొక్క కృప మనము పొందుకోలేము. ఆ కృప మన జీవితంలో పోలేదు. ఆ కృప మనము సరిగా లేచుడు అనుభవించలేము. ఓకే, సో ఈరోజు మనం రక్షించబడి ఉన్నాము అంటే దానికి కారణం ఏమంటే ఆయన కృపను మన విశ్వాసము ద్వారా మన జీవితంలోకి తెచ్చుకున్నాం. కాబట్టి ఈరోజు మనం రక్షించబడిన వారమై, నీతిమంతులమై, పరిశుద్ధులమై, దేవుని జనమై, యేసు ప్రభుతో నిండిన వారమై, దేవుని ఆత్మతో నిండిన వారమై, స్వయాన దేవుని ఆలయమై, అభిషక్తులమై. నీకు ఒక మాటలో చెప్పాలంటే ఆదాము ద్వారా ఆదాములా అయిపోయి ఉంటే ఇప్పుడు ఇంకా లెక్కేసుకోండి మీరు. మరణాన్ని ముద్దు పెట్టుకొని ఉంటే మనం మరణంగా మారి ఉంటే ఒక చోట యేసుప్రభు పడ్డాడు, మీరు సర్పానికి సంతానంగా మారారని. అర్థం చేసుకోండి ఏం జరిగిందో యేసుప్రభు ద్వారా. టోటల్గా ఆదాముకు పుట్టి ఆదాములా ఎట్లుంటేమో టోటల్గా మనం ఇప్పుడు యేసయ్యను రక్షకుడుగా అంగీకరించడం ద్వారా యేసు ప్రభుకు జన్మించాం. కాబట్టి టోటల్గా యేసు ప్రభు ఏమై ఉన్నాడో అదే ఉన్నాం. అది రక్షణ అంటే అర్థం.
మతం కాదు, ఇది కంప్లీట్గా ఈరోజు నువ్వు నేను ఎప్పుడు నీ ముందు ఉంచిన అర్థం ఏమిటో తెలుసా? యాజ్ జీసస్ ఈజ్ సో ఐ యామ్, యాజ్ ఆడమ్ వాస్ సో ఐ వాస్, బట్ నా ఎవరితోనో మాట్లాడుకుంటా నేను ఎప్పుడు నేను ఎవరు నాకు గుర్తులేదు, కానీ నేను ఒక పదం బ్రదర్ నరేందర్తో ఒక చోట ఇట్లా రాయబడింది, ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. ఏం తెలుసా దానికి అర్థం? ద జాయ్ ఇన్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అంటే దేవుడు ఏమైతే చేశాడో యేసు ప్రభు ద్వారా నా జీవితంలో, అదే నా అనుక్షణ ఆనందం. నా రక్తం ఉడుకుతుంది ఎప్పుడైతే నేను as Jesus is so I am, as he is holy so I am, as he is righteous, ఆయనంత పరిశుద్ధుడో నేనంత పరిశుద్ధుడు. అప్పుడు నువ్వు సరైన విలువ కడతాన్నావు యేసయ్య మరణానికి. కొద్ది కూడా తగ్గిస్తే నువ్వు ఆయన మరణాన్నినే శంకించినట్లు, లేకుంటే ఆయనకు రావాల్సిన ఘనత నువ్వు ఇవ్వడంలా. సో ఎప్పుడు నీ మైండ్ మీద ఆధారపడద్దు, ఇక్కడ ఏం రాయబడిందో దాని ఆ వాక్యం మీద జీవించాలి నువ్వు నేను. అదే మీ నా ఆనందం పిల్లరా. ద జాయ్ ఇన్ ద లార్డ్, యేసు ప్రభు ఏం చేశాడో ఆ దాంట్లో నేను ఆనందిస్తా. అదే నా ఆనందపు అదే నా ఆనందం. ఏ ఆనందం చెప్పండి? ఆయన ఎంత పరిశుద్ధుడో సోయా, ఆయనంత బలవంతుడో సోయా, ఆయనంత అధికారం కలిగిన వాడో సోయా, ఆయనంత అభిషక్తుడో సోయా. అది చేసింది. ఇమాజిన్ చేయండి పిల్లరా, ఆదాము అంత గలీ చేసేస్తే నా జీవితాన్ని నేను పుట్టకముందే. యేసు ప్రభు ఎందుకు ఈ దేవుడు సాక్షాత్తు యెహోవా దేవుడు మనిషిగా పుట్టి ఎందుకు మన కొరకు చనిపోయాడు? ఎందుకు మన పాపంని పరిహరించాడు? మనల్ని తిరిగి దేవుళ్ళా చేయడానికి పిల్లరా, తిరిగి యేసు ప్రభులా చేయడానికి. క్రైస్తత్వంలో ఉన్న పెద్ద సమస్య ఏమంటే దీన్ని ఒప్పుకోరు. చచ్చిపోయేంత వరకు ఇంకా ఆదాంనే నేను అంటాను. అందుకే సరైన రక్షణ ద్వారా వచ్చిన సరైన జ్ఞానం లేకపోవడం వల్ల క్రైస్తవుడు ఈ భూమి మీద దిగులతో జీవిస్తాడు పిల్లరా, ఓటమితో అందుకే దేవుడు ఏం చేయలేదు. ఎందుకంటే ఇదని విడుదల చేయడు దేవుడిని తన ద్వారా ప్రవహించడానికి. ఇంత గొప్ప జీవితం ద్వారా మనకు మీకు నాకు లభించింది. అందుకే పౌలు అంటాడు కదా, ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. నా పాత మనిషి సిలువ వేయబడ్డాడు. నెవర్దెలెస్ ఐ లివ్. ఇప్పుడు నేను జీవిస్తానేది నేను జీవిస్తాను. అయితే నేను జీవిస్తానేది క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ. టోటలీ అభిషక్తుడిని నేను. ఇది నువ్వు విశ్వసించినప్పుడు ఆయన కృపని నువ్వు అనుభవిస్తావు నీ జీవితంలో. అప్పుడు ఏ దయ్యము ఏ రోగము ఏది నిన్ను జయించలేదు ఈ సృష్టిలో. అప్పుడు దేవుడు యెహోవా దేవుని ఆత్మ, నీలో ఉన్న దేవుని ఆత్మ నీ ద్వారా ప్రవహించడం, నీ ద్వారా పనిచేయడం మొదలు పెడతాడు. సో అది ఇప్పుడు రక్షణ. ఓకే, ఎనీహౌ నా టాపిక్ ఈరోజు ఈ విధంగానే ప్రతిదీ మన జీవితంలో మనం తెచ్చుకునేది ఏది? ఏ విధంగా? కృప అన్నిటినీ సమకూర్చింది ప్రతి ఏరియాలో. విశ్వాసం దాన్ని ఈ లోకంలోకి మన జీవితంలోకి తెచ్చిస్తుంది మనకు. అది ఏదైనా సరే, రక్షణ ఎట్లయితే తెచ్చుకున్నామో ఏదైనా సరే అది ప్రతిదీ అదే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు నేర్చుకునే సబ్జెక్ట్ ఏంటి? ఇవ్వడం ద్వారా ఐశ్వర్యవంతులం కావడం. గివింగ్ అండ్ ప్రాస్పరింగ్. సేమ్ ఇదే పిల్లరా. కృప నిన్ను నన్ను ఆస్తిపరుడుగా చేసింది పిల్లరా. కృప ఎంత ఆస్తిపరుడుగా చేసిందంటే యెహోవా దేవుడు ఎంత ధనికుడు, యేసు ప్రభు ఎంత ధనికుడు. అందుకే బైబిల్ ఏమంటుంది? ఆయన ధనికుడై ఉండి మీ కొరకు దారిద్రుడాయను, తన దారిద్ర్యం ద్వారా మిమ్మల్ని నన్ను ధనికులు చేయడు. ఆయన ఎంత ధనికుడో ఆ ధనాన్ని నాకు ఇచ్చేదానికి ఆయన దారిద్రుడైనాడు. సో ఎంత ఆయన ఐశ్వర్యవంతుడు. అందుకే నువ్వు నేను వారసులం అని బైబిల్ పిలుస్తుంది. వీఆర్ హెయిర్ ఆఫ్ గాడ్, హెయిర్ ఆఫ్ గాడ్. అందుకే సృష్టిని దేవుడు ఈ భూమిని అంతటిని దేవుడు ఆదాం చేతిలో పెట్టాడు. ఇది నీది, సమస్తం నీది. సింహాసనం ఒకటే నాది. ఆకాశం కింద భూమి మీద సమస్తము నీకు నాకు ఇచ్చాడు పిల్లరా. అంత ఆస్తి నీది నా. కృప అంత గొప్ప పని చేసింది. ఆయన కృప నీకు నాకు, ఆయన ఎంత ఆస్తిపరుడు అంత ఆస్తిపరుడుగా చేసింది. అయితే అంత గొప్ప ఆస్తిని నువ్వు నేను అనుభవించడానికి నువ్వు నేనేం చేయాలి? ఇక్కడ
చాలా మంది అంటారు చెమట కార్చాలి బ్రదర్. పొద్దున్నే 5 గంటలకు లేచి సాయంత్రం 11 గంటల వరకు, రాత్రి 12 గంటల వరకు పశువు మాదిరి నేను పనిచేస్తే అప్పుడు నో. ఆ ఐశ్వర్యాన్ని అంతా అనుభవించేది ఏదో తెలుసా? నీ విశ్వాసం. ఐశ్వర్యం విషయంలో ముఖ్యంగా నువ్వు ఆ ఐశ్వర్యం అంతటి నీ జీవితంలో తెచ్చుకునే విధానం ఏమో తెలుసా? నువ్వు ఇక్కడ ఆయనకి కొంత ఇవ్వడం, దశభాగం ఇవ్వడం, ఆయనకు సంతోషంతో ఇంత గొప్ప ధనికుడు చేశావే, ఇదిగో నీకు కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. నువ్వు ప్రతి నీ సంపాదన అంతట్లో ఆయనకి దశంభాగం ఇవ్వడం, ఆయనకి కానుకలు ఇవ్వడం. చూడండి ఎంత ఆస్తి తెచ్చిస్తుందో మనకు. ఓకే, విషయం ఏమంటే పిల్లరా, ముందుకు రండి బ్రదర్, ముందర పంపించండి. ఇక్కడ ఖాళీ ముందర చూడండి. హలో, ఓకే, అర్థమైందా? ఇప్పుడు నేర్చుకునే సబ్జెక్ట్ ఏంటి? ఇవ్వడం ద్వారా. చెప్పండి మీరు ఏం నేర్చుకుంటున్నారో. మీరు చెప్పేంత వరకు ముందుకెళ్ళండి. చెప్పండి. ఇవ్వడం ద్వారా ఐశ్వర్యము సంపాదించుకోవడం, ఇది మనం నేర్చుకుంటామండి సబ్జెక్ట్. ఓకే, ఏది తెలియకుండా లాస్ట్లో ఏం నేర్చుకుంటే అట్లా పోకండి. ఈ చర్చిలో అది జరగదు. ఈ చర్చ్ ప్రిన్సిపల్స్ నేర్పించే చర్చ్. ఓకే, శుక్రవారం నేను చెప్పాను మీకు, దేవుడు ప్రిన్సిపల్స్ మీద, సిద్ధాంతాల మీద నడిచే దేవుడు. గాల్లో బాణాలు వేసే దేవుడు కాదు మీద దేవుడు. నువ్వు నేను గాల్లో వేయకూడదు. నీకు క్లియర్ కట్ తెలిసినలా నేను ఎవరిని, నేను ఏం నేర్చుకుంటానా. ఓకే, సరే. ఓకే, నేను ప్రతి వారం మీకు దీన్ని టచ్ చేసి కొత్త సబ్జెక్టులోకి వెళ్తాను, కొత్త విషయాల్లోకి. చాలా మంది క్రైస్తవులు ఆలోచించేది ఏంటిమా? నేను టైత్ ఆఫరింగ్ ఇస్తే దేవుడు నాకు ఇస్తాడు, నేను ఇచ్చినప్పుడు దేవుడు తీసుకొని ఆలోచిస్తాడు, ఇక నేను కూడా ఇవ్వాలా కదా, పిల్లోడు తెచ్చి ఇచ్చాడని. అలా చాలామంది క్రైస్తవులు ఆలోచిస్తారు. చాలామంది ఆలోచిస్తారు నేను టైత్ ఆఫరింగ్ ఇవ్వాలా, ఇకుంటే దేవుడు చెప్పిస్తాడని. నో, ఇట్స్ నాట్ అట్ ఆల్, ఇట్స్ నాట్ ఎ రైట్ టీచింగ్. అది కానే కాదు బిడ్డ. అందుకే చాలామంది ఇవ్వడానికి వెనకాడతారు. అది కాదు, యాక్చువల్లీ బిబ్లికల్ టీచింగ్ కాదు అది. ఇట్స్ నో, ఇట్స్ నాట్ దాట్. ఎందుకు నువ్వు నేను టైత్ ఇస్తామంటే, ఆల్రెడీ నీ కొరకు నా కొరకు ఆయన ఐశ్వర్యాన్ని మన కొరకు ఉంచి పెట్టాడు. ఎఫెసీ 1:3, 2 పేతురు 1:2-3, మొదటి 2 పేతురు 1:2-3 వాక్యాలను మనం చదువుకున్నాం. ఇప్పుడు పోకండి అక్కడికి, చాలా ఉంది చెప్పాల్సింది ఈరోజు నాకు. ఓకే, ఆల్రెడీ అన్నీ ఇచ్చాడు కాబట్టి ఏం చేస్తున్నాం? ఈయుడి మీకు ఇవ్వబడును. అందుకే బైబిల్లో నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన, ఎందుకంటే ఆల్రెడీ నీ కొరకు ఆడ ఆస్తి ఉంచబడి ఉంది. ఏది మర్చిపోయినా జీవితంలో మీరు ఇది మర్చిపోద్దండి. ప్లస్ మీ పిల్లలకు కూడా నేర్పించండి. ఏంది అది చెప్పాలా? బోర్వెల్ స్టోరీ ఎప్పుడు మర్చిపోద్దండి. నా జీవితంలో నాకు నేర్పించిన మా గురువు, మా స్పిరిచువల్ ఫాదర్, అది ఎప్పుడు మర్చిపోను నేను. బోర్వెల్ అర్థమైంది. కొత్త ఎవరైనా బోర్వెల్ చూసారు? బోర్వెల్ ఈ కాలంలో లేదనుకోండి. నువ్వు కొట్టినప్పుడు ఏమవుతుంది? నీళ్ళు పైకి వస్తాయి కదా. కానీ చూసుకున్నాం ఆ స్టోరీని. మనం నీళ్ళు వేసి మళ్ళీ కొట్టాల బోర్వెల్కి, అప్పుడే నీళ్ళు పైకి వస్తాయి అన్ని. ఆ స్టోరీ అంటే మళ్ళీ పోను, టైం చాలా తక్కువ ఉంది. అయితే ఏం ప్రయోజనము భూమి కింద ఎంత నీళ్ళున్నా? ఎందుకంటే ఆ పైనుంచి నువ్వు నీళ్ళు ఏంది, భూమిలో ఎంత నీళ్ళున్నా అవి పైకి తాలేవు నువ్వు. అదే పిల్లరా ఐశ్వర్యం సంపాదించుకునే విధానం. దండిగా నీళ్ళున్నాయి కింద, కానీ నువ్వు ఎప్పుడొరికితే నీ విశ్వాసం నీళ్ళు వేస్తావు పైనుంచి, అప్పుడు కొట్టినప్పుడు నీకు, నీ పిల్లలకు, నీ పిల్లలకు ప్రతి ఒక్కరికి నువ్వు ధారాళంగా నీ గిన్నె నిండి పొంగి పొరలేతట్లా చేసే దేవుడు ఆయన. ఓకే, అదే కృప ఏం చేసింది? మనకు కావాల్సినంత ఆస్తి పెట్టింది ఆల్రెడీ యేసు ప్రభు ద్వారా. విశ్వాసం ఏంటి? మీనా టైత్ ఆఫరింగ్ ఇవ్వడం. అది ఇక్కడ రాయబడినది. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను ఘనపరచు. ఆ తర్వాత నెక్స్ట్ వాక్యం పెట్టరా, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగల్లో నుండి కృత ద్రాక్షరసం పైకి పొరిలిపారు. నేను చెప్తున్నా ఒక మాట, నువ్వు యేసయ్యను రక్షకుడుగా అంగీకరించారు, నువ్వు బీదోడుగా ఉన్నావంటే సిగ్గుచేటది. నువ్వు నమ్మడం, విశ్వాసంలో నడవడం లేదు. డోంట్ వరీ, నిరుత్సాహపడకండి. ఏ నిరుత్సాహపరిచే టీచింగ్ ఈ చర్చిలో ఉండదు. కానీ మీకు అర్థం చేసుకోవాలని కొన్ని స్ట్రాంగ్ మాటలు వాడాల్సి వస్తుంది. నువ్వు నమ్మడంలో
ఆ నీళ్ళు వేయడంలే నువ్వు పైనుంచి బోరులోకి. అర్థమైందా? ఆ స్టోరీ మర్చిపోద్దండి. ఆయన చాలా దప్పికలుగా ఉన్నాడు, చచ్చిపోతాను అనిపిస్తుంది, దానికి ఎడారి ప్రయాణం ఇది. కానీ ఆ నీళ్ళైతే ఉన్నాయి, నీళ్ళ పక్కన బోర్డు కూడా ఉంది, నువ్వు నీళ్ళు వేసి నీకు కాసిన నీళ్లు తీసుకోమని. ఇప్పుడు నువ్వు చెప్పు ఏం చేయాలి? ఆయన జ్ఞాని అయితే ఏం చేస్తాడు తెలుసా? అయ్యో దేవుడు కదా మాట్లాడుతాండేది, నాకు వాక్యం అబద్ధం చెప్పదు కదా, అసలు నేను ఈ సృష్టిలో ఊపిరి తీసుకుంటా అనేది ఆయన దయవలన కదా. రక్తం కాడ్చి నన్ను కడిగిన దేవుడు అబద్ధం చెప్తాడా? ఇది చెప్తే, ఇది అబద్ధం చెప్తే దేవుడు నువ్వు స్వర్గానికి పోతావు అని గ్యారెంటీ ఏంటి? దాన్ని ఎట్లా నమ్ముతావు? దీన్ని నమ్మనప్పుడు దాన్ని నువ్వు నమ్ముతున్నావు. టైత్ విషయానికి వచ్చేటప్పుడు, ఆఫరింగ్ విషయానికి ఎందుకు నమ్మవు? అందుకే నువ్వు బీద స్థితిలో ఉన్నావు. దిస్ చర్చ్ ఇస్ ఓపెన్ చర్చ్. మీరు తిట్టుకొని ఇంటికి పోయిన తర్వాత నేను ఆడ ఏలియాలాగా చెప్పాలా. మీరు బ్యాడ్ పాస్ట్ అనుకోండి, ఏలియా అని ఆ రోజు బ్యాడ్ పాస్ట్ అనుకుంటారు చాలా మంది. ఏలియా ఏమన్నాడు? ముసలామెతో, ఆమె విధురాలతో ఏమన్నాడు? ఫస్ట్ నాకి, ఆ తర్వాత ఏమన్నాడు? నీకు కొదవా ఉండదు. యేసుప్రభు ఏమన్నాడు? ఆ 2 దమ్ముడీలు ఉండే ఆమెను తీసుకొని, ఈమె అందరికంటే ఎక్కువ వేసింది. యేసుప్రభు ఆపలే. అయ్యో 2 కానాలే ఉన్నాయి, 2 ఆనాలే ఉన్నాయి, డోంట్ డూ దట్ చైల్డ్, టేక్ ఫ్రమ్ మీ అనలేదు యేసుప్రభు. యేసుప్రభుకు తెలుసు నియమం ఏంటో, ఆత్మీయ నియమం ఏంటో. దేవుడు ఎప్పుడు ఆమె జీవితంలో ఉన్న దరిద్రాన్ని నాశనం చేస్తాడు యేసుప్రభుకు తెలుసు. కాబట్టి మీకు నాకు బోధిస్తున్నాడు ఆఫరింగ్ బాక్స్ మీద కూర్చొని. నా జీవితంలో ఇంతవరకు ఎప్పుడు ఇన్లా చూడలే పాస్టర్ బాక్స్ దగ్గర కూర్చోవడం. చూసారా మీరు ఎప్పుడన్నా? అట్లీస్ట్ చూసారమ్మా ఏ పాస్టర్ అన్నా? పోనీ పాస్టర్ కూర్చొని చెప్పేది చూసారా? ఐ మీన్ ఎవరెవరు ఎంత చేస్తున్నారు చూడడం చూసారా ఆ పాస్టర్ అన్న మీరు? పోనీ ఇది చూసారా? పాస్టర్ కూర్చొని ఎవరెవరు ఎంత చేస్తున్నారో 116 ఫలానామే, 150 ఫలానామే అంటారా ఆ పాస్టర్ అన్న? పోనీ విన్నారా ఆడన్నా? ఈ భూమి మీద చూసారా? యేసు ప్రభు ఎందుకు ఆడ కూర్చొని చెప్పాడంటే ఆ మాట, ఆయనకు తెలుసు రాబోయే తరాల్లో మనిషి దేవుని వాక్యం కంటే డబ్బుని ప్రేమిస్తాడు. కాబట్టి ఆయన ఓపెన్గా చెప్తున్నాడు, డబ్బు దేవునికి ఇవ్వడము చాలా ముఖ్యము. ఏ పాస్టర్ సృష్టిలో చేయలేంది యేసు పాస్టర్ చేసి చూపించాడు మీకు నాకు, రియల్లీ స్పీకింగ్. ఎందుకంటే ఆయనకు తెలుసు దరిద్రం ఎంత చెడ్డదో, బీదరికం ఎంత పాడు చేస్తుందో. నేను ఎవరు ప్రీచ్ చేస్తాను మీకు, దాంట్లో నుంచి చూపిస్తాను బైబిల్లో నుంచి. ఒప్పుకోడు ఆయన బీదరికాన్ని. ఓకే, సో ఓకే, నీ విశ్వాసాన్ని చూపించే విధానం ఎప్పటికీ మర్చిపోకు. నువ్వు ఇవ్వడం ద్వారానే విశ్వాసం చూపించడం జరుగుతుంది. ఓకే రండి ఈరోజు. ఓకే, మనం దీంట్లో సబ్ టాపిక్ నేర్చుకుంటా ఉన్నాం గత 2-3 వారాలుగా. ఏంటది? దేవుణ్ణి ఘనపరచడం, హానరింగ్ గాడ్. దేవుణ్ణి ఘనపరచడం గురించి నేర్చుకుంటా ఉన్నాం. జాగ్రత్తగా వినండి. ఓకే, ఓకే, బైబుల్ క్లియర్గా చెప్పేది ఏంటంటే, దేవుడు అంటాడు మొదటి సమూయేలు 2:30 తీకండి, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అని. ఓకే, మీకు ఒకవేళ ఇబ్బంది అయితే ఏసీ ఫ్యాన్ కూడా లైట్గా ఏమంటే వేస్తాం. ఓకే, ముందర చూడండి ఈ సైడ్ వాళ్ళు. సో ఇది చాలా ముఖ్యం నా జీవితానికి. దేవుడు అంటాడు నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ఓకే, ఏంటి ఘనపరచడం అంటే? జాగ్రత్తగా వినండి. ఘనపరచడం అంటే ఏంటంటే, దేవుడు ఏ దాన్ని గొప్పగా ఎంచుతాడో దాన్ని నువ్వు కూడా గొప్పగా ఎంచుతావు. దేవుడు ఏ దాన్ని మహిమపరుస్తాడో గొప్పగా ఎంచుతాడు, నువ్వు గొప్పగా ఎంచుతావు. దేవునికి ఏది ఇష్టమో నీకు అది ఇష్టం. దేవుడు ఏ దాన్ని ప్రేమిస్తాడో నువ్వు దాన్ని ప్రేమిస్తావు. ఇంకా మీరు డాష్ 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 మీరు ఫిల్అప్ చేసుకోండి. అంటే దేవుడు ఏం ఇష్టపడతాడో దాన్ని ఇష్టపడతాను, దేవుడు ఏం చేస్తాడో అదే చేస్తాను. అది దేవుణ్ణి ఘనపరచడం అంటే. చూడండి, చాలా విధానాలు ఉన్నాయి దేవుణ్ణి ఘనపరచడం. ఓకే, కానీ దేవుడు కోరుకునేది ఏమో తెలుసా? 3:9 పెట్టాను ఆ సామెత గ్రంథం. దేవుడు కోరుకునేది ఏమో తెలుసా? డబ్బు ఇచ్చి నాకు ఘనపరచు. చాలా విధాలు ఉన్నాయి. మేము చేయెత్తి గణపరుస్తాం దేవుడిని. ఇప్పుడు పాటలు పాడి గణపరచాం, అది కూడా గణపరచడమే. చేతులు ఊపి ఆయన పేరు తీసుకొని మాట్లాడి ఆయన ఎదుట ఆయన్ని చాలా ఉన్నాయి. మోకరెళ్ళి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన, అవన్నీ ఎక్సలెంట్, అవన్నీ చాలా. కానీ దేవుడు ఏమంటాడంటే, ఇవన్నీ నువ్వు చేస్తావు బిడ్డ, నాకు తెలుసు, చాలా ఈజీ నీకు చేయడానికి.
నిన్ను సృష్టించినవని, నిన్ను పుట్టించినవని నాకు తెలుసు. నువ్వు ఎక్కడ నువ్వు రైటో, నువ్వు నిజంగా గనపరుస్తావో లేదో నేను తెలుసుకోవడం నాకు తెలుసని దేవుడు ఏం చేశాడు? డబ్బు ఇచ్చి గనపరచాడు. అక్కడ తెలుస్తుంది యాక్చువల్ గనపరుస్తానా లేదా. నువ్వు టైత్ ఆఫరింగ్ తినే వ్యక్తి అనుకో, మర్చిపో నువ్వు దేవుడిని గనపరుస్తానా అని. రాయబడింది అది. నీ రాబడి అంతట్లోనూ ప్రథమ ఫలమును నీ ఆశలో భాగమిచ్చి యెహోవాను అక్కడ కనపడేది. మీకేమో కానీ మీకు ఏమనిపిస్తుంది కానీ ఈడ మాత్రం నాకు కూడా వాళ్ళ ప్రాబ్లము. మోకరిల్లం చెప్పు, నేను మోకరిల్లు ఉంటా, అర్ధగంట సేవ మీ అందరికంటే ఎక్కువ మోకరిల్లు మోకరిల్లుతా. అమ్మ చేతులు ఊపమని చెప్పి మీ అందరికంటే ఎక్కువ, నేను ఎగరమన్నా ఎగురుతాను మీ మాదిరి, మీకంటే ఎక్కువగా. కానీ ఏ మనిషికైనా ఎక్కడ తెలుసా నొప్పి తగిలేది? డబ్బు ఇవ్వడం దేవునికి. ఎందుకు అడుగుతున్నావయ్యా? ఎందుకు అడుగుతున్నావు? ఎందుకంటే నీకు ఇవ్వడానికే. నువ్వు ఎప్పుడు నొప్పి కలగకూడదు నీకని. నీ పిల్లలేదుట నువ్వు అయోగ్యుడైన తండ్రిగా నిలబడకూడదని, నీ పిల్లలేదుట చేయలేని తల్లిగా, చేతగాని తల్లిగా నువ్వు నిలబడకూడదు రా అని. నీ వంశాలు, నీ ద్వారా వచ్చే నీ రక్తంలో నుంచి, నీ గర్భంలో నుంచి బిడ్డలు నిన్ను చూసి ఎప్పుడు అనకూడదు, ఈ తల్లికి పుట్టి లేండి ఈ తండ్రికి పుట్టి నా దగ్గర ఇది లేదే, ఇది చదవలేకపోయానే, ఇది తొడగలేకపోయానే, ఇది తినలేకపోయానే అని చెడ్డ పేరు నీకు రాకూడదు. ఆమెనింది, నా కొడుకు చచ్చిపోతాడయా ఇంకొంచెంసేపుకి, ఈ రొట్టె కొద్దిగా ఉంది తినేసి ఇద్దరు చచ్చిపోతాం. దేవుడు అన్నావు, నా మాటిని నీ పిల్లోడు చచ్చిపోడు, నా మాటిని నువ్వు చచ్చిపోవు, నా మాటిని నీ బంధువులను చనిపోకుండా నువ్వు కాపాడగలవు, కరువు ఉన్నంత వరకు నీ ఇంట్లో అన్నం ఉంటుంది. ఆమె అనేది ఎస్ సార్. చూసారా ఎంత అజ్ఞానంగా మనము చాలా మంది క్రైస్తవులు ప్రవర్తిస్తారంటే. నువ్వు ఇదే నమ్మనప్పుడు ఎట్లా నమ్ముతున్నావు నువ్వు రక్షింపడ్డావని, స్వర్గానికి వెళ్తావని? అది ఇది ఒకటే కదా. ఓకే, జాగ్రత్త తినంటారా? గణపరిచే విధానం ఏంటి నా దేవునికి? బ్రదర్ అబ్రామ్ బ్రదర్ కళ్యాణదుర్గం పోయించారో కనేకలకు పోయించారో? బ్రదర్ రెడ్డప్పకు సమాన డ్యూటీ నుంచి వచ్చాడు బ్రదర్. అమ్మా ఈ పుల్పిట్ ఎక్కిన తర్వాత నాదే పిల్లల రాజ్యం మేడ. అందుకే లోకాకు ఫోన్ చేసి పిలిచామన్నా. ఎందుకంటే నన్ను నమ్మి మిమ్మల్ని నా చేతులు పెట్టాడు దేవుడు. సో అందుకనే జాగ్రత్తగా వినండి, మెలకుగా వినండి, నిద్రపోకండి. హలో, ఇంట్లో ప్రార్థన చేయండి. వారం అంతా అలసిపోయినప్పుడు వస్తుంది నిద్ర, తప్పుగా అనుకోవద్దండి. బట్ నువ్వు వారం అంతా ప్రార్థన చేసేవాడు ఇదే. ముఖ్యంగా ప్రార్థన మంచిది. మీరు అందరూ నీకు ఇన్ఫర్మేషన్ తెలిసింటే నువ్వు ఎవరో నీకు నిద్ర రాదు. ఏమంటావు శివాజీ? మాకు నిద్ర రాదు. ఎందుకు తెలుసా? రాత్రే కాదు, ఆ ట్రైన్లో కూడా చాలా మంది అన్నారు, నువ్వు ఏం సార్ నువ్వు మనిషివి, ట్రైన్లో రాసుకుంటా అంటే అన్ని చూసుకుంటా చదువుకుంటా అంటే ఎవరో సున్నత పడుకుంటారు. నాతో పాటు ఆర్మీ వాళ్ళు 10 ఏళ్ళు 12 ఏళ్ళు సర్వీస్ వాళ్ళు అడిగారు నాతో, లాస్ట్కి తట్టుకోలేక, నువ్వు ఏం మనిషివే అన్నాడు నాకు వేరే భాషలో. నేను చెప్పేవాళ్ళు, నీకు తెలుసు నాకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసిందే, నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ నీకు తెలిస్తే నువ్వు పడుకోవు. ఇట్లా గొరకలు పెడతారు, అదంతా ట్రైన్ ఉందా? ఓకే, ఎనీహౌ నిద్ర రాదు బ్రదర్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే. నువ్వు ఎవరితో నిండి ఉన్నావు, నువ్వు కూర్చున్నప్పుడు ఎవరు కూర్చున్నారు నీలో, నువ్వు ఎవరు అసలుకి ఆ చైర్లో, హలో నువ్వు ఎవరువి చాలు, నువ్వు ఎవరో నీకు తెలిసే చాలు, నీ బ్రతుకే వేరే ఉంటుంది. హలో, నువ్వు యెహోవా దేవునితో కలిసి జీవిస్తాను ఈ భూమి మీద, సాక్షాత్తు సృష్టికర్త నువ్వు కలిసి జీవిస్తున్న జీవితం. నీ శరీరానికి ధైర్యం ఉండదు నిన్ను పడుకోబెట్టడానికి, ఉడుకుతా ఉంటుంది లోపల అగ్ని గుండంలా. నువ్వు స్వర్గానివి. నీకు తెలుసా? ఈ ప్రీచింగ్ ఎవరు ఉంటే నన్ను మీద కామెంట్స్ రాస్తాడు, ఈ భయంకరమైన మనిషి అని. బట్ ఐ టెల్ యూ, యు ఆర్ హెవెన్. వై యు ఆర్ హెవెన్? బికాస్ యువర్ గాడ్ ఈస్ దేర్ ఇన్సైడ్ ఆఫ్ యూ. దట్స్ వై యు ఆర్ హెవెన్. యూ హ్యావ్ టు టేక్ లైక్ దట్. యూ హ్యావ్ టు థింక్ లైక్ దట్. లార్డ్, you and I am both are in this body of Father. This is the heaven because you are there. When you say you are heaven, you will see heaven in your life. You will not fall in sick. Sickness radhani. Sickness cannot come near you because you say you am a heaven, because my Father God is there inside of. Every drop of your blood will say yes, amen అంటాయి. ఎందుకంటే వాటికి తెలుసు నువ్వు ఎవరో. అందుకే పౌలు అంటాడు, దృశ్యమైన వాటి ద్వారా బ్రతకండి,
అదృశ్యమైన వాటి ద్వారా మీరు నేను బ్రతకాల. దృశ్యమైన తాత్కాలికం పిల్లరా. నువ్వు చూడడం మొదలు పెడితే ప్రజలు నీలో నుంచి చూసి అంటారు, నువ్వు సామాన్యమైన వ్యక్తి కాదు, నీలో నుంచి ఏదో చూస్తున్నాం మేము, నీలో నుంచి ఏదో జరుగుతుంది ఇక్కడ అనే సాక్ష్యాలు వినే దినాలు మొదలు. ఫస్ట్ ఫెయిత్ ఇలా విశ్వాసం ఇచ్చినప్పుడు. ఓకే, నేను ముందుకు రండి. నేను ఎక్కడున్నాం మనము? ఘనపరచడంలో. ఓకే, దేవుడు ఏమంటాడు? నాకు డబ్బు ఇచ్చి ఘనపరచు. ఓకే, సో డబ్బు ఎట్లిస్తాం దేవునికి? మనము ఎమ్మో చేయలేము, ఫోన్పే చేయలేము, జీపే చేయలేము, ఎన్ఈఎఫ్టీ చేయలేము, ఆర్టీజీఎస్ చేయలేము, ఇంకేం చేయలేమమ్మా. అందుకే దేవుడు ఎట్లిస్తాం దేవునికి మనము? దేవుడు ఏం చేశాడంటే ఈ భూమి మీద మనుషుల్ని పెట్టాడు, ఆ తర్వాత కొన్ని కార్యాలని పెట్టాడు. ఓకే, తెలుగులో కార్యాలని పెట్టాడు. ఆ దాంట్లో నువ్వు ఇవ్వడం ద్వారా నువ్వు ఎవరికి ఇస్తున్నావు? దేవునికి ఇస్తాను. ఓకే, అది ఇవ్వడం. సరేనా? సో మనం ఆల్రెడీ 3 విధాలు నేర్చుకున్నాం దేవునికి ఇచ్చే విధానం. మూడు రకాలుగా దేవునికి ఆల్రెడీ మనం ఇచ్చే విధానాన్ని ఆల్రెడీ నేర్చుకున్నాం. మొదటి విధానం ఏంటి అమ్మా? ఓకే, నేను వేరే విధంగా చెప్తాను. మొదటి విధానం మీకు అర్థమైంది కదా? నేను లాస్ట్ వీక్ చెప్పాను, మళ్ళీ అటుకు పోను. ఒక గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చినా తన ప్రతిఫలం నువ్వు పోటుకు. ఎవరికి ఇచ్చినావు? ఎవరికి ఇస్తావు గిన్నెడు మంచినీళ్ళు? నా నామమును వచ్చిన వారికి, ఆయన పంపించిన వాళ్ళకి నువ్వు గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చినా ప్రతిఫలం పోగొట్టుకో. అది చూసుకున్నావు. మళ్ళీ మత్తయి 25లో ఏం రాశాడు? నువ్వు నాకు ఆకలి కొన్నప్పుడు అన్నం పెట్టినావు, దప్పికొన్న నీళ్ళు ఇస్తువి, బట్టలు ఇస్తువి అని చెప్తాడు ఇప్పుడు యేసు ప్రభు 2వ రాకల్లో. ఓకే, సో అందుకని మీరు మనుషులకు ఇచ్చినప్పుడు, ఆయన కార్యాలకు ఇచ్చినప్పుడు ఎవరి చేతిలోకి ఇస్తున్నారు డబ్బు? దేవుని చేతిలో. ఓకే, ఫస్ట్ విధానం ఏంటి? మనము నిన్న వారం మనం నేర్చుకున్నాం, తల్లిదండ్రులకి ఇవ్వడం. ముందర చూడాలి నాయన. హలో, గుర్తుందా? ఎందుకంటే ఒక సండే బ్లాంక్, మధ్యలో గ్యాప్ వచ్చింది. నువ్వు తల్లిదండ్రులకి ఇచ్చినప్పుడు నువ్వు దేవుని చేతిలోకి స్ట్రైట్గా డబ్బు పెడతాను. అందుకే నువ్వు తల్లిదండ్రులకు ఇచ్చినప్పుడు దేవుణ్ణి ఘనపరుస్తా ఉన్నావు. నేను లాస్ట్ వీక్ అప్పుడు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పా. ఎవరితోన్నా పెట్టుకోండి, ముందు చూడలేనా, ఎవరితోన్నా పెట్టుకోండి, తల్లిదండ్రులతో మాత్రం పెట్టుకోద్దండి తగాదా. బైబుల్ క్లియర్గా చెప్తుంది, నువ్వు తల్లిదండ్రులకి ఇచ్చినప్పుడు 2 ఆశీర్వాదాలు నీ జీవితంలో పనిచేస్తాయి, నీ జీవితంలో వచ్చి నిలబడతాయి. ఏంటి మొదటిది? దీర్ఘాయుష్ అంటే చాలా మందికి అర్థం కాకపోవచ్చు, నేను క్లియర్గా అనంతపురం భాషలో చెప్తాను. నీ శరీరంలో ఆరోగ్యం ఉంటుంది ఎప్పుడో, అది దీర్ఘాయువు అంటే. మీ మమ్మీ డాడీ నువ్వు కేర్లెస్గా చూసానుకో, మమ్మీ డాడీ అంటే సరిపోదు. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ క్రైస్తత్వంలో, పెద్ద కన్ఫ్యూజన్ ఈరోజు. మీ అత్త మామ 4 ఉన్నారు నీకే. మీ భర్తని కన్న వాళ్ళు 2 ఉన్నారు, ఎందుకంటే మీ భర్త ఆకాశం నుంచి కింద పల్లె. మీ భర్తని కన్నవాళ్ళు అమ్మ నాన్న 2 ఉన్నారు, నిన్ను కన్నవాళ్ళు 2 అమ్మ నాన్న ఉన్నారు, 4 మీకు. అర్థమైందనైనా? ఎందుకంటే క్లియర్గా ఉండాలా. చాలామంది ఈవెన్ నేను చూసాను, ఈవెన్ ఈ చర్చ్లో చూశాను నేను, ఈ రోగము. నేనే చెప్పగలను, ఎవరు చెప్పగలరు మీకు? ఈ రోగము మంచిది కాదు. ఈ 2 ఆశీర్వాదాలు మీ జీవితంలో ఎప్పుడు అనుభవించలేరు. ఏదది? మొదటిది హెల్త్, లాంగ్ లైఫ్. 2వది మేలులు, ప్రాస్పారిటీ. ఏంటది? ఐశ్వర్యం. ఈ 2 దీవెనలు ఎక్కడి నుంచి రావు నీ జీవితంలో? నిన్న వారం నేను స్టోరీ చెప్పాను, ఒక అమెరికన్, ఇది రియల్ జరిగిండేది. ఆయన అన్నాడు, $2 లక్షల దాదాపు ఇస్తా ఒక్కొక్క రోజు నాకు జీవితం ఇస్తే, నేను చనిపోతాన్నా. డాక్టర్లు చెప్పారు నన్ను బతికించలేరంట. ఎవరైనా నాకు ఆయుష్ ఇస్తే, మహాకోటీశ్వరుడు ఆయన, నా దగ్గర ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి, నేను ఎన్నో మిలియన్ల ట్రిలియన్ల డాలర్ని సంపాదించగలను, అయితే నాకు వయసు కావాలా, 10 ఏళ్ళు కావాలా, ఎవరైనా ఈగలితే ఒక్కొక్క రోజుకి దాదాపు $2 లక్షల ఇస్తానన్నాడు. ఆయన చచ్చిపోయినాడు, వెళ్ళిపోయినాడు ఆయన. కానీ నీకు చెప్తున్నా, ఈ 2 దీవెనలు దేవుని చేతిలో ఉన్నాయి. కానీ దేవుడు ఎంత మంచోడో తెలుసా? అవి 2 తీసుకుని పోయి వాళ్ళ మీ మమ్మీ డాడీ చేతిలో పెట్టేశాడు. అందుకే బైబిల్ ఏమంటుంది? 5:16 సారీ, ద్వితీయోపదేశకాండంలో అంటే 6:2 ఎఫెసీయులకు రాసిన పత్రిక. నేను రిపీట్ చేసి వెళ్తున్నాను. దీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్. అండ్ నేను ఎంత చెప్పినా నువ్వు డాక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటావు. ఎఫ్ఎస్సి పెట్టరా, ఎఫ్ఎస్సి 6:2. ఎవడు నువ్వు బంగారులు
హలో ఎఫ్ఎస్సి 6:2 చదవండి ఎవరండి టకటక్ ఎవరండి. నీకు మేలు కలుగునట్లు ఎందుకంటే లేదనుకుంటారు. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. నీ తల్లిని తండ్రిని సన్మానింపుము. అప్పుడే ఏందది ముందు పెట్టినేనా, అప్పుడు నీ భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదు. శరీరంలో ఆరోగ్యం ఉంటుంది, నీ శరీరంలో హెల్త్ ఉంటుంది. ఈ 2 దీవెనలు ఎవరి చేతిలో పెట్టాడు దేవుడు? తీసుకొని పోయి తల్లిదండ్రుల చేతిలో పెట్టాడు. ఏ సంగమా ఇలాంటి ఎవరైనా ఆన్లైన్ వింటానా ఎవరితోన్నా ఎవరితో పెట్టుకోకూడదు అనుకోండి. మనం ఎవరితో పెట్టుకోవడం మంచిది కాదు. నా చేతులు జోడించి ఈ వయసులో కూడా నాకంటే పెద్దలు ఉన్నారు అనుకోండి, రామకృష్ణ అన్న ఏం ఆలోచిస్తున్నారు, దిగులు చింత పడకండి, దేవుడు ఉన్నాడు మనకు అన్ని సమాలించుకున్నాడు. ముందర చూడండి బిడ్డ, నా వయసులో నేను కూడా తప్పులు చేసా తెలియనప్పుడు. మా మమ్మీ డాడీతో అంతా నేను ఇక్కడ మా మమ్మీ వాళ్ళతో దేవుని కృపన్న నేను బయట ఉన్నాడాడో 30 ఏళ్ళు బయట ఉండొచ్చాను నేను. కానీ ఒక మాట చెప్తాను మీకు, ప్లీజ్ బ్యాగ్ తీసే నేను పక్కన జాగ్రత్తగా నేను బిడ్డ, ఎన్నడే కానీ తల్లిదండ్రులను బాధ పెట్టకండి. మీకు చాలామంది చెప్పారు తల్లిదండ్రులు బాధ పెట్టారు, తల్లిదండ్రులు అందరూ చెప్తారు ఊర్లో అంతా, నువ్వేం కొత్తనా అన్నారు. నేను నీకు చెప్పి 2 అసలైన లాభాలు చెప్తానా. ఏందది? నీ హెల్త్, నీ వెల్త్. ఈ 2 నీకు జీవితంలో అవసరము. నీ డిగ్రీలు తెచ్చివు నీకు వెల్త్, నీ డిగ్రీలు తెచ్చివు నీ హెల్త్. ఈవెన్ డాక్టర్లు తెచ్చిలేరు, వాళ్ళు చేస్తారు అంతే. నీకు సీక్రెట్ చెప్తాను చూడు, ఈరోజు జీవితంలో చచ్చిపోయిన తర్వాత మర్చిపోకు, అంటే జల్దీ చచ్చిపోతావు. కొద్దిగా పచ్చిగా మాట్లాడి నేను అప్పుడు మీ మమ్మీ డాడీ కళ్ళు కూడా చూపేద్దు. నువ్వు కళ్ళు చూపిస్తారే కొంతమంది. డోంట్ డూ దాట్. యు ఆర్ డిక్రీజింగ్ యువర్ ఏజ్, యువర్ హెల్త్, యు ఆర్ డిస్ట్రాయింగ్ యువర్ వెల్త్. నువ్వు అనుకోవచ్చు నేను పెద్ద అన్నా కానీ ఏమంటావు తెలుగులో, నాకు రాదు ఈమెకు రాదు పెద్ద. అవును సిస్టర్ ఎలిజబెత్ ఎక్కడ పోయింది? టీచర్ పాప ఎక్కడ పోయింది? ఇదిగో ఆడిపోయింది మా. ఓకే హలో మిస్ చేయకండి వాకింగ్ వినడం. ఇక్కడ కూర్చోవచ్చు. ఓకే నేను ముందు చూడండి, నువ్వు ఎవరన్నా కానీ ఏంది నీకు తెచ్చిలేదు ఆరోగ్యము, ఏది తెచ్చిలేదు నీకు ఐశ్వర్యము. దయతో చేతులు జోడించి చెప్తానా, అమ్మ నాన్నను అత్త మామల్ని ఏడిపించద్దండి. అర్థమే? అత్త మామలు కూడా ఇష్టానుసారం వాళ్ళతో మాట్లాడి నోరు పారేసుకొని ఏం చేసుకుంటుందిలే అనుకుంటున్నాను. ప్రిన్సిపల్ ఉంది, గురుత్వాకర్షణ శక్తి ప్రిన్సిపల్, అది పనిచేస్తానే ఉంటుంది ముసలోడైనా ఎవడైనా. అట్లాగా ఇది సిద్ధాంతం, నియమం, ఇది పనిచేస్తానే ఉంటుంది. దయతో ఎప్పుడు కూడా మమ్మీ డాడీ ఎంత చెడ్డోళ్ళైనా, ఎంత తప్పు సలహా ఇస్తానా, ఏమైనా నువ్వు ప్రేమతోనే జయించగలవు వాళ్ళని. నువ్వు ప్రేమతో ఉండు, ప్రేమతో వ్యవహరిస్తా ఉండు. దయా ప్రేమ, చెడ్డ చేయొద్దు వాళ్ళు చెప్పినప్పుడు. ఇది కూడా చెప్తున్నా, చెడ్డ చేయొద్దు. నువ్వు చేయి వాక్యం చెప్పినట్లే, కానీ కొట్లాడి చెప్పించి పోరాడి కాదు. ప్రాపర్గా చెప్పు, మమ్మీ ఇది చెప్తుంది వాక్యము, డాడీ ఇది చెప్తుంది, నీకు తెలియదేమో, దయతో ఏమనుకోద్దని నేను వాక్యానుసారమే చేస్తా, వాక్యం ఏం చెప్పిందో అది చేస్తా అని మీ మమ్మీ డాడీకి గౌరవంగా చెప్పాలా. కొంతమంది చూసాను నేను మాట్లాడుతా అంటే అట్లా వెళ్ళిపోతుంటారు. అదే ఎవరైనా పక్కింటి ఆంటీ వచ్చిందనుకో, కాళ్ళ మీద పడమన్నా పడతారు ఆంటీ కాళ్ళ మీద. అరే జీవితం నీకు ఇచ్చింది ఆమె కదా. సో ఇద్దరు ఎవరమ్మా, ప్రియ ఇంటానో కదా, ప్రియ అడుందో, ఎవరెవరు ఇద్దరు అత్తమ్మ. ప్రియ మంచిది బాబు, ఇద్దరు మంచోళ్ళు, మాకే దేవుడు ఇచ్చిన వరం. మీరు అందరూ చాలా మంచోళ్ళు. ఓకే, ఏం నవ్వుతున్నారేమో మీరు, కానీ విన్నా అది నాకు సంతోషము. అట్లా ఏం లేదు కానీ జస్ట్ నవ్వాలని. గుడ్. ఎనీ హౌ, నా యొక్క విషయం అత్త మామలు ఇద్దరు పిల్లరా సమానం. ఓకే, ఇద్దరిని ఎవరో చూడు, భార్గవి ఎప్పుడు నేను చూస్తాంట పక్కన అత్తని విడిచిపెట్టి ఉండదు. వజ్రాలు పెట్టిందో ఏమో అత్త దగ్గర నాకు తెలియదు, కానీ నేను వాకంతా ఈ పాప గుర్తొచ్చింది భార్గవి నాకు. ఎగ్జాంపుల్ మీరు, ఐ మీన్ అమ్మా ప్రియా నువ్వు ఏడు కూర్చోవాలా, డోంట్ డూ దాట్. ఎనీ హౌ వాళ్ళిద్దరికి అది అడ్జస్ట్మెంట్, అది అట్లా అని చెప్పి దూరం కూర్చుని అందరం ప్రేమ లేదని కాదు, చాలా ప్రేమ ఉంది మా పాపకి. ఢిల్లీకి పోతే నాకు చాలా డబ్బులు ఇచ్చి పంపించింది చూసారా. మా వాడి లేదు కానీ కోడలు ఇచ్చి, అంటే ఇద్దరు కలిసి ఇచ్చింటారులే. సో ఎనీ హౌ గుడ్. నా పాయింట్ ఏంటంటే డోంట్ హర్ట్ దెమ్. నేను కూడా తెలియనప్పుడు హర్ట్ చేశాను మా మమ్మీకి. మా డాడీ యేసుప్రభు తెలియనప్పుడు చనిపోయారు ఆయన.
చాలాసార్లు ఏం మాట చేశా, నీకు తెలియవా, ఇప్పుడు చూసినాను. అస్సలు వాళ్ళ గుండెలు బదులు కొట్టేదానికి. ఎస్, వాళ్ళకి తెలియదు, నిజమే నువ్వు చెప్తాను, కానీ మౌనంగా మాట్లాడు. నాకు ఎప్పుడు వాక్యం తెలిసినా మీరు మా అమ్మని అడిగి నేను ఎప్పుడు మాట్లాడినాను, నాకు వాక్యం అర్థమైన తర్వాత, లేదేమా నీకు తెలియదేమా, నేను చూసుకుంటాను కదా, నేనున్నాను కదా. నాకు తెలుసు మనకి, మనం ఎవరు కావాలని అమ్మ నాన్న ఎవరు చెడ్డ చేయము, కొట్టములే, కొట్టములండి, అరసములే అంటే ఏమించ తెలుగులో కర్స్ చేయము, చెడ్డ మాట్లాడము, చెప్పించం. కానీ మాకు తెలియదు, మనకి అరే ఈ రెండు నీకు అవసరము, ఈ రెండు దీవెనలు నీ పిల్లలకు అవసరము, నీ శరీరంలో ఈ రెండు అవసరం రా, నీ జీవితంలో. బయట ప్రపంచానికి తెలియక సత్యం వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు. డోంట్ డూ దాట్. మనం ఏమనుకుంటాం, ముసలి అయిపోయింది ఇంకేం పనికి వస్తుంది, బరువు ఈమె, పెద్ద బరువు. అరే బ్రదర్, సిస్టర్, ఈ రెండు ఆశీర్వాదాలు ఆమెలోనే ఉండేదే. నీకు అనుదిన ఆరోగ్యం ఏడుంది. చాలా మంది అనుకుంటారు ఏజ్ అయిపోయింది ఇంకా ఏందిలే అవసరం, కొంతమంది పెన్షన్లోనే అయితే ఇంకా అవసరమే లేదనుకుంటారు వాళ్ళు. అందుకే వృద్ధాశ్రమాలు నింపుతారు. ఏమనుకుంటారు, నువ్వు పెన్షన్ వస్తాను అనుకో, ఏమంటావు మాధవి సిస్టర్, దేవరా సిస్టర్, పెద్ద పెద్ద సిస్టర్లు అందరూ కూర్చున్నారు. ఇప్పుడు పెన్షన్ వస్తుంది అనుకో, ఒక 40 వస్తుంది అనుకో, రామకృష్ణ అన్న పెన్షన్ ఎంత మనకి, దాదాపు 70-60 వస్తుంది బ్రదర్కి. నాకు కూడా సరిగ్గా గుర్తులేదా, నాకు తెలిసి కొంతమంది పెన్షన్ ఎంతో జీతం ఎంతో, ఎట్లా చెప్పండి. ఓకే హలో, అది ఊరికే పెన్షన్ రాలేదనుకోండి, ఏమంటాము, ఊరికే బరువు ఏమని. నో సార్, ఈ రెండు ఆశీర్వాదాలు కోట్ల కంటే విలువైంది. ఎందుకు నేను టైం ఇక్కడ స్పెండ్ చేశానని తెలుసా, నా సంఘము జ్ఞానంతో నిండి ఉండాలా. నా సంఘంలో రాబోయే తరాల్లో బీదరికం ఉండకూడదు, రోగం ఉండకూడదని నా ప్రార్థన, నా యొక్క ప్రీచింగ్ మీకు. డోంట్ డూ దాట్. దేర్ ఈజ్ యువర్ హెల్త్, ఇన్ దెమ్ యువర్ హెల్త్ ఈస్ దేర్, ప్రాస్పారిటీ ఈస్ దేర్. డోంట్ టాక్ విత్ దెమ్ విత్ రూడ్నెస్తో మాట్లాడకండి. ఓకే, చాలా చెప్తే చాలా ఉంది. ఓకే న్యూ సెకండ్ ఏంటి, అందుకే వాళ్ళకి అసలైంది ఇడిచిపెట్టిపోతానా నేను, ఎలా గౌరవిస్తా వాళ్ళని. మీకేం తెలుస్తారు అన్నాడు ఒకడు, ఏం చేస్తావురా అన్న, కాళ్ళు మొక్కుతానంట. మళ్ళా ఎంక్వైరీ చేసినప్పుడు తెలిసింది ₹10 కూడా ఈడంట. అది కాదు గౌరవం. దేవునికి నువ్వు జంప్ చేసినావు అనుకో, 2 చేతులు ఎత్తి, దేవుడు చూస్తూ ఉంటాడు. చూసినంతసేపు రైతు వచ్చినాక ఏం చేస్తావు, అప్పుడు డిసైడ్ అవుతాను నువ్వు కనపరుస్తానవా లేదా అని. తల్లిదండ్రుల విషయం కూడా అంతే, నువ్వు తల్లిదండ్రులకి ఇవ్వాలా. నాకు తెలిసి నా యొక్క పర్సనల్ నేను చెప్తున్నా, ఏ తల్లిదండ్రులు కూడా మీ నుంచి తీసుకొని ఏం చేస్తారు చెప్పండి. మా అమ్మ 84 ఏళ్ళు, ఈ రోజు కూడా తను చిత్తులో దాచిపెట్టుకొని లాస్ట్లో నాకు బర్త్డే రోజు వస్తుంది, నా దగ్గరికి లేచి మెల్లిగా నడుచుకుంటా తీసి తన డబ్బు నాకు ఇస్తుంది. ఆమె ఒక మాట అనింది, ఎప్పటికీ మేము మర్చిపోలేము నాతో, నేను ఇప్పుడే చచ్చిపోకూడదురా అనింది. నేను అనుకున్నా ఏమన్నా దేవుణ్ణిలో ఇంకా ఏమైనా నేను చచ్చిపోతే మీ అన్న వదినకి కష్టం అవుతుందిరా, ఇప్పుడు నా పెన్షన్ వస్తుంది కాబట్టి వాళ్ళకు నా పెన్షన్ ద్వారా వాళ్ళ ఫ్యామిలీ జరుగుతుంది, లేదంటే వాడికి కష్టమవుతుంది అంటే. ఆయన 66 ఏళ్ళు, ఆయనకు కష్టమైందండి ఈమెకి, అందుకే చచ్చిపోదంట. ఇప్పుడు తల్లి ప్రేమ ఎంత గొప్పదొప్పలే. ఈరోజు కూడా ఆమె అట్లా అనారోగ్యం ఉంది కానీ అట్లా ఉంది ఆమె. సో ఇప్పుడు నీ టైం వాళ్ళకి ఇచ్చేది ఏం చేస్తారు వాళ్ళు నువ్వు ఇస్తే. కానీ ఈ 2 ఆశీర్వాదాలు, ఆ డబ్బు తేదరా, నువ్వు దాచిపెట్టుకుంటానవే, నువ్వు పిల్లల్ని ప్రేమించు, నువ్వు అమ్మ నాన్నని ప్రేమించు. పిల్లలు నీ బాధ్యత, కానీ అమ్మ నాన్న దగ్గర ఆ ఆశీర్వాదాలు 2 ఉన్నాయే, అది ఎక్కడ. ఎంత చెడ్డదైనా సరే మీ తల్లి, ఎంత చెడ్డోడైనా తల్లి మీ తండ్రి. నాకు కూడా తెలుసు చాలా మంది తల్లిదండ్రులు చాలా క్రూరంగా ఉంటారు. ఎంత మంచి నేను చెప్పినా నాకు తెలుసు ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో. అందరూ అత్తమామలు మంచోళ్ళుగా ఉండరు, అందరూ అమ్మ నాన్న అర్థం చేసుకోరు. తెలుసు నీ భార్యకి విరోధంగా మాట్లాడుతూ ఉంటారు. బట్ హౌ యూ విల్ విన్ దెమ్? బై గాడ్స్ గ్రేస్. దేవుని ద్వారానే నువ్వు మమ్మీ డాడీని జయించగలవు. ఎలా దేవుడు పనిచేస్తాడు? కేవలం ప్రేమ ద్వారా. ప్రేమ, అందుకే ప్రేమ యొక్క గుణాలు ఏంటి చెప్పండి? ప్రేమ సహిస్తుంది, ప్రేమ శపించదు, కోప్పడదు, చెడు చేయదు, డంబంగా మాట్లాడదు. ప్రేమ లవ్ విన్స్, లవ్ నెవర్ చెప్పాలి గడి, లవ్
చెప్పండి, లవ్ నెవర్ ఫెయిల్స్. ఇఫ్ యు సర్వ్ యువర్ పేరెంట్స్, యువర్ ఇన్లాస్, యూ విల్ నెవర్ ఫెయిల్. ఈవెన్ నీకు అనిపించచ్చు ఈ దుర్మార్గులు వీళ్ళు నలుగురు, అంటే దుర్మార్గులు ఈ అత్తమామ, దుర్మార్గుడు ఈ తండ్రి ఈ తల్లి. ఎస్, ఐ కెన్ సే ఎస్. మీ అత్తమామలు దుర్మార్గులు కావచ్చు, ఎందుకంటే కొడుకుని ప్రేమిస్తారు, కానీ ఆడకూతుర్ని తెచ్చుకున్నారే మీరు పెళ్లి చేసుకొని, నేనెందుకు మనిషిగా చూడరు, ఉన్నారు అట్లా క్రూరమైన వాళ్ళు, కాదన్న నేను. బట్ బైబిల్ సేస్ లెట్ మీ గివ్ విన్, లెట్ మీ గివ్ యూ విక్టరీ ఇన్ దిస్ మ్యాటర్. ఎట్లా? లవ్ దెమ్, బ్లెస్ దెమ్. తిడుతున్నారు అనుకో, పర్లేదు అత్త, పర్లేదు మామ, ఐ టెల్ యూ, చచ్చిపోతారు వాళ్ళు. అంటే ఆ విధంగా కాదు, వాళ్ళు అంటారు ఏం మనిషిరా, మేము ఎంత పీడిస్తున్నాము. నీకు దేవుడు లేడా? ఆయన మాట్లాడే దేవుడు కాదా? ఆయన మాట్లాడతాడు, వాళ్ళని మార్చుకుంటాడు. నేను చెప్తున్నా ఒక విషయము, నువ్వు ఆ పీడలో వెళ్తున్నప్పుడు దేవుడు నీకు దగ్గరే ఉండి, దేవుడు టైం చూస్తాను వాళ్ళని ఎట్లా కంప్లీట్గా మార్చుకోవాలని. దేవుడు అనుకుంటే భస్మం చేయగలడు వాళ్ళని, ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి. బట్ దేవుడు ఏం చేస్తాడు, ఆ టైంలో ఆ యొక్క దురాత్మలు, ఆ యొక్క అజ్ఞానాన్ని తొలగించడానికి, నువ్వు పీడించబడినప్పుడు, నువ్వు ప్రేమగా మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళతో. నువ్వు అనుకుంటావు వాళ్ళు ఏం పట్టించుకోండి, నో. నెల పట్టిని, 6 నెలలు పట్టిని, సంవత్సరం పట్టిని, ప్రేమ యొక్క గీతం దాటదురా. నువ్వు ప్రేమను దాటినప్పుడు దేవుడు నీతో పని చేయలేడు, శాశ్వతంగా మార్చుకుంటావు. ఇప్పుడు చూడండి, మా పిల్లల్ని మీ అందరి ముందర పొగుడుతానా, ఎంత భరించుంటారు. మేము ఎన్ని తప్పులు చేసింటాం వాళ్ళ దగ్గర, ఇద్దరి దగ్గర. 6 ఏళ్ళు 7 ఏళ్ళు అవుతాను. ఏమి ఎప్పుడు స్మూత్గానే ఉంటుందా? నేను చాలాసార్లు గద్దించాను ఆ పాపని కానీ వీడిని కానీ, కానీ అప్పుడు వాళ్ళు తల దించారు. తప్పు నాదేనా వాళ్ళదేనా? ఈరోజు నేను ఢిల్లీలో పోయి మీకు ఓపెన్గా చెప్తున్నా, వీళ్ళిద్దరి గురించి ఎంత ప్రీచ్ చేశానో తెలుసా నేను. నాతో పాటు సెల్ గ్రూపులో ఉండాలో తెలుసా, నేను ఎంత వీళ్ళ గురించి ఎప్పుడు చెప్తా ఉంటాను. ఎందుకు చెప్పండి? ఆ రోజు వాళ్ళు ఒక్క మాట నాకు వ్యతిరేకంగా మాట్లాడిండే, వాళ్ళు జయించేవాళ్ళు కాదు, మా ఇద్దరి మధ్య పరిస్థితి బాగుండేది కాదు. చేతులు జోడించి చెప్తానా, ఇది దేవుని నియమమ్మా. ఎప్పుడు అమ్మా నాన్న, అత్త మామని బాధ పెట్టకండి, మీ జీవితము బాగుండదు, మీ జీవితం బాగుండదు. నేను ఇంకోటి చెప్తున్నా, మీ పిల్లలు ఎన్నడే కానీ మిమ్మల్ని గౌరవించరు. మీ పిల్లలు మీకు శత్రువులుగా మారుతారు. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క ప్రిన్సిపల్ని కాకుండా సాతాన్ యొక్క సిద్ధాంతాన్ని పట్టుకుంటా ఉన్నావు కాబట్టి. నెవర్ డూ దాట్. ఈరోజు నువ్వు బల్లలో పోకముందు నిర్ణయించుకొని పో, నేను ఇక్కడి నుంచి ఏడిపించాను ప్రభా, నష్టం వస్తుందా రాని, నా భర్తతో మాట్లాడనీయడం లేదా, నన్ను కలవనీయడం లేదా, లేకుంటే నన్ను ఏదో చేస్తారా అని ఉన్నాను. ప్రేమించు, వాళ్ళని గౌరవించు. నీ దేవుడు నీ పక్షంలో యుద్ధం చేసి శాశ్వతంగా వాళ్ళని మారుస్తాడు. లేవుడు ఏదో దేవుడు చేస్తాడు దేవుడు. నీ భర్తను దూరం కానీడు. అనవసరంగా సాతాను మాటలు వినొద్దు. నీ భర్తను దూరం చేస్తారు, ఇచ్చేస్తారు. డోంట్ డూ దట్. దేవుడు ఎప్పటికీ మారని వాడు. ఓకే, సో ఎప్పుడు కూడా డబ్బులు ఇచ్చి దేవుడు ఆమె తల్లిదండ్రులు గణపరచాల. రెండవది, స్పిరిచువల్ పేరెంట్స్కి నేను గణపరచాల్సింది పిల్లరా. మీరు నమ్ముతారు లేదో, నేను చెప్పలేదు, పొమ్మ కూడా చూసినా లేదో, నేను ఢిల్లీ పోయినాడు మా స్పిరిచువల్ ఫాదర్ అని ముందర పోయి నేను మోకరిల్లిన. ఆయన కళ్ళలో నీళ్ళు వచ్చింది. బహుశా నేను గట్టి పట్టుకున్నాడు ఆయన. నాకంటే చిన్నోడు తన వయసులో, బట్ నాకు కొన్ని ప్రిన్సిపల్స్ తెలుసు పిల్లలు. సంఘం అంతా ఎదుట నేను అక్కడ కొంచెం సేపు దేవుని వాక్యం పంచుకున్న తర్వాత, గ్రీటింగ్స్ ఇచ్చిన తర్వాత స్ట్రైట్గా నాకు కూడా తెలియదు అనుకున్నా ముందు, బట్ ఆ టైంలో నాకు దేవుడు థాట్ వేసాడు. తెలుసా నీకు, మేము వచ్చినప్పుడు ఆయనకి ఇష్టం లేదు మేము రావడం. ఆ తర్వాత కూడా ఆయనకు అంత ఇష్టం లేదు, ఈ వ్యక్తి పోయినారని. ఫ్యామిలీ నలుగురు రావడం, మెయిన్ ఫ్యామిలీ రావడం అంటే మీకు తెలిసి ఎంత నష్టం. బట్ హీ వాజ్ లైక్, చాలా ఆయన హృదయంలో ఆ సమాధానం వచ్చింది ఆ టైంలో. పిల్లరా, ఆత్మీయ తల్లిదండ్రులను గౌరవించాలి. సేమ్ అదే బ్లెస్సింగ్స్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఈ 2 బ్లెస్సింగ్స్ వాళ్ళ చేతిలో దేవుడు పెట్టాడు. ఓకే, సో వాళ్ళకు నేను మన పాస్టర్గా చెప్తాను అనుకోద్దాను, వాళ్ళు కూడా ధనం ఇచ్చే కనపరచాను. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ ఓపెన్లీ, ఈ చర్చ్లో చాలా, డోంట్ టేక్ దిస్ అదర్వైజ్, ఐ డోంట్ నీడ్ ఎనీబడీస్ మనీ, ముందు చెప్తున్నాను నేను. బట్ నాకు చాలా సంతోషం ఇస్తుంది, చెప్పాలి ఈ టైంలో నాకు అవసరం కాబట్టి. చాలామంది ఫైనాన్షియలీ
పర్సనల్గా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు ఈడ. నేను ఐ డోంట్ నో, నాకు ఓపెన్ కొద్దిగా నేను ఢిల్లీకి వెళ్ళేదో లెక్క వేసుకుంటాను నేను ఎట్లని. అయితే దేవుని సన్నిధిలో నమ్మకం ఉందని చాలా ఫైనాన్షియల్ హెల్ప్ దొరికింది నాకు. బట్ రేపొద్దు నువ్వు ఏదైనా వేరే చర్చికి వెళ్ళచ్చు, ట్రాన్స్ఫర్ అయ్యో, పెళ్లి చేసుకోను, ఎక్కడికి వెళ్ళినా భూమి మీద ఆత్మీయతలను గౌరవించు. ఓకే, ఇంకో మాట చెప్పాలి నేను, నెవర్ ఎవర్, ఎప్పుడే కానీ ప్రాణం ఉన్నంత వరకు ఏ చర్చికి వచ్చే ప్రతి బిడ్డకి చెప్తున్నా, ఏ దైవజనుని గురించి కూడా చెడ్డగా మాట్లాడకు. నేను చాలాసార్లు చెప్పా, పడకు ఆ యూట్యూబ్లో వాళ్ళలో పడకు. దేవుడు అలౌ చేయడు. ఎప్పుడు కూడా నువ్వు దైవజను గురించి, నా గురించి అని చెప్పడంలా, ఏ దైవజను గురించి మాట్లాడకు. ఎస్పెషల్లీ పేరు తీసుకొని లేదంటే చెప్పి, డోంట్ డూ దాట్. చాలా చాలా జరుగుతున్నాయి, మనం దూరకూడదు దాంట్లోకి, మంచిది కాదు. ఈ 2 ఆశీర్వాదాలు నీ స్పిరిచువల్ పేరెంట్స్ చేతిలో కూడా దేవుడు పెట్టాడు. ఎందుకు చెప్పండి? ఓకే, ఎందుకు ఫ్యామిలీ చాలా ప్రాబ్లం? ఎందుకు? దేవుడు సృష్టించినది ఫ్యామిలీని, తల్లిదండ్రులు ఎవరు సృష్టించినది? నేను చాలా క్లియర్గా చెప్పా, నువ్వు ఎన్నుకోలే మీ అమ్మ నాన్నని, ఆయన ఎన్నుకొని ఇచ్చాడు. అందుకే నువ్వు మీ అమ్మ నాన్నని గౌరవించాడు. ఎవరిని గౌరవిస్తానో? ఆత్మీయ తల్లిదండ్రులని ఎందుకు దేవుడు పెట్టాడు? ఎట్లయితే కుటుంబం ఇచ్చాడో, ఈ సంఘం కూడా కుటుంబం. ఇక్కడ తను పాస్టర్ ద్వారా మాట్లాడి ఈ కుటుంబాన్ని కట్టాల, ఆత్మీయ కుటుంబాన్ని. అందుకే నువ్వు తన్ను ధిక్కరించినప్పుడు, తన్ను కాదన్నప్పుడు నువ్వు దేవుణ్ణి కాదంటున్నావు. ఆయన వచ్చినప్పుడు నువ్వు స్వీకరించి నీళ్ళు ఇస్తే దానికి ప్రతిఫలం పొందుకుంటావు. ఆయన్ని నువ్వు ధిక్కరించావు అనుకో, ఆయన స్వీకరించలేదనుకో, నువ్వు ఎవరిని ధిక్కరిస్తానో? దేవుణ్ణి, యేసయ్యని. అందుకే ఈ యొక్క 2 బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ బ్లెస్సింగ్స్. వీటి గురించి జాగ్రత్త కలిగి ఉండండి. ఇష్టానుసారం మాట్లాడకండి. ఈవెన్ పాస్టర్ గురించి ఇష్టానుసారం మాట్లాడకండి. ఓపెన్ వచ్చి చక్కగా మాట్లాడదు కదా, నేను నేర్చుకుంటాను కదా. ఈ చర్చలో జరగలేదు. ఐఎమ్ టెల్లింగ్, స్టాండింగ్ హియర్, దేవుని ఎదుట. నో, ఐ నెవర్ హర్డ్, ఐ డోంట్ నో, నాకైతే ఎప్పుడు వినపల్లా నా గురించి ఏదన్నా కర్స్ చేయడమే ఎక్కువ చేయడం, ఏదన్నా చిన్న చిన్నగా మిస్ అయినప్పుడు వస్తుంటాయి. బట్ రెబల్ చేయడం అట్లా ఎప్పుడు జరగలేదు కూడా. దానికి దేవునికి కృతజ్ఞతలు. 3వది ఆ గాస్పల్కి ఇవ్వడం ద్వారా. ఓకే, గాస్పల్కి ఇవ్వడం, సువార్తకి ఇవ్వడం ద్వారా. ఎందుకు సువార్తకి ఇవ్వాలా? ఆ తండ్రి ఆ మన కొరకు తన కుమారుని బలి ఇచ్చాడు, చనిపోయి పాతిపెట్టబడి 3వ దినం తిరిగి లేపి పాప పరిహారం చేసి పరిశుద్ధాత్మను పంపించి సంఘాన్ని పెట్టి, ఇవన్నీ ఎందుకు చేశాడు ఆయన? సర్వలోకానికి సువార్త అందాల, అందరూ రక్షింపడాలని కదా. సో అందుకనే మీరు నేను టైత్ ఆఫరింగ్ ఇస్తాం. ఎవరి కోసము? సువార్త కోసం. ఈ సంఘంలో ఈ 3 విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉన్నారు. నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. కానీ తల్లిదండ్రుల విషయంలో ప్లీజ్, నాకు అప్పుడప్పుడు వింటాంట అత్తమామల విషయంలో, తల్లిదండ్రుల విషయంలో. అందుకే క్లియర్గా చెప్తున్నా, లోకంలో మాదిరి ఈ ముసలామెతో నాకు లాభం ఏంటి? బరువు ఈమె ఏం తెస్తుంది? ఏదైనా పెన్షన్ అన్నా ఇస్తుందా? ఆ 4,000, నీ 4,000 ఎవరు సరిపోతాయి? అప్పుడప్పుడు వింటాను. కనీసం ఈ చర్చిలో కాకుండా బయట వింటా అంటాను. 4,000 కాదరా నాయన, 4 కోట్లు ఇచ్చినా రాదు ఆ 2 ఆశీర్వాదాలు. 40 కోట్లు ఇచ్చినా రావు బిడ్డ. ఇది స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. ఈ యొక్క అమెరికన్ నేను చెప్పాను, ఇది పేపర్ పబ్లిష్డ్ నోటీస్. ఇది అనౌన్స్మెంట్ నీకు చెప్పిండేది. ఇది కథ కాదు. నువ్వు చెప్పు పోయి, నాకు ఏడన్నా ఉంటే ఏడన్నా కొండ మీద ఉంది చెప్పండి, కొనుక్కుందాం పోయి అందరూ. దీర్ఘాయువు, ఆరోగ్యము, ఐశ్వర్యం. అట్లా నువ్వు ఎంత సంపాదించుకున్నా సమాధానం ఉండదు. సో మాటిమాటికి చెప్తున్నా, డోంట్ హర్ట్ యువర్ ఇన్లాస్, ఎస్పెషల్లీ పరిశుద్ధాం దేవుడు నాకు ప్రేరేపిస్తాను. డోంట్ గో, విడిచద్దు దీన్ని. ఆయనకు తెలుసు మీ జీవితంలో ఏం జరుగుతుందో. డోంట్ హర్ట్ దెమ్. నాకు తెలుసు వాళ్ళు ఎంతో చెడ్డోళ్ళని, బట్ యూ హ్యావ్ టు గో అకార్డింగ్ టు గాడ్స్ వర్డ్. ప్రేమ, లవ్ నెవర్ ఫెయిల్స్. ఇఫ్ యూ లవ్, యూ నెవర్ ఫెయిల్. ఇఫ్ యూ లవ్ దెమ్, యూ విల్ నెవర్ ఫెయిల్. గివ్ దెమ్. ఎక్కడికి వెళ్తాయి డబ్బులు? నువ్వు ఇచ్చిన వాళ్ళకి ఆడిపోతాయి. ఆయన కదా బాధ్యుడు నీకు తిరిగి ఇచ్చేదానికి. బైబుల్ ఎప్పుడు చెప్పలే మీ అమ్మ నాన్నకి వాళ్ళు తిరిగిస్తారు, అది మీ కుదిలించి అని. హీ టోల్డ్ us, he has taken responsibility. ఓకే, సో డోంట్ డూ. ఓకే, ఎనీ గాస్పల్. 4వది ఈరోజు చెప్పాలి నేను. 4వ విధానం ఏంటి నైనా? దేవుని చేతిలో నువ్వు డబ్బు పెట్టేది. ఏమో చేయలేవు, ఫోన్పే చేయలేవు. అమ్మా ఎస్ సార్ చేయగలవా? దేవునికి ఏమో ఉన్నారా? ఎవరన్నా
కానీ 4వ విధానం ఏదో తెలుసా? దేవుని చేతిలో డబ్బు పెట్టేది, బీదలకు ఇవ్వడం. కొన్ని విషయాలు మనం ఈరోజు నేర్చుకుందాం. నాతో పాటు సామెతల గ్రంథం ఎవరు తీయండి, 14వ అధ్యాయం 31వ వాక్యం. జస్ట్ కొద్దిసేపు చాలా ముఖ్యమైన విషయాలు పిల్లరా. ఫ్యాన్లు క్వాలిటీ చేసుకోండి. అమ్మ డల్ అవుతుంటే ఫ్యాన్లు వేసుకోండి. వాళ్ళు నిలబడతారని నిలబడి మళ్ళీ కూర్చోండి. యు ఆర్ ఫ్రీ. ఎందుకంటే వాతావరణం చేంజ్ అవుతుంది. చలిలో నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? ఎండలోకి వెళ్తున్నాం. సో మీకు ఎప్పుడైనా ఇబ్బంది అయితే నీళ్ళు తాగండి, లేచి కూర్చోండి. ఒకసారి పన్నున్న వాళ్ళ మాదిరి, మళ్ళీ లేచిన ఏదో పన్నున్న వాళ్ళ మాదిరి లేచి గమక్కని కూర్చోవచ్చు. ఓకే, ఇలాంటి ఎవడన్నా నాకు ఎవరైనా సజెషన్ ఇవ్వండి సార్, మధ్య మధ్య లేపుతానంటే నిలబెట్టమని నిలబెడతా. ఎనీహౌ హ్యూమిడిటీ ఉన్నట్లుంది, అందుకే నేను మాటికి చెప్తున్నాను. ఒకవేళ ఫ్యాన్ అది తీసేస్తేనైనా బంగారు, అది వాకిలే, కిటికీ అద్దం. చేయండి చెప్పండి అయినా. దరిద్రుని బాధించువాడు, దరిద్రుని బాధించువాడు, వాని సృష్టికర్తను నిందించువాడు, బీదను కనికరించువాడు, ఆయనను గణపరచువాడు. జాగ్రత్తగా వినంటున్నారా? హలో, జాగ్రత్తగా, చాలా క్లారిటీ. ఈరోజు చాలా ముఖ్యమైన విషయాలు నేను చెప్పాలి. ఈరోజు చాలా కన్ఫ్యూజన్ ఉంది సంఘంలో. అంటే ఈ సంఘం మొత్తం టోటల్గా నేను క్లియర్ చేయాలి. చాలాసార్లు అనుకుంటారు ఇట్లా వాక్యం చెప్పినప్పుడు, చదివినప్పుడు దేవుడే దరిద్రుని పుట్టించాడని, బీదరికం దేవుడు ఇచ్చాడని. నెవర్ డూ దాట్. నాట్, నో నో నో. దేవుడు బీదల్ని సృష్టించాలా, బీదరికాన్ని దేవుడు సృష్టించాలా. అమ్మా అర్థమవుతుందనైనా? సో అందుకే దేవుడు ఏమంటున్నాడు? దరిద్రుని బాధించేవాడు అంటే బీదని. దరిద్రుడు అంటే ఏదైనా బీదల్ని బాధించేవాడు ఎవరిని బాధ పెడతాడు? నాతో పాటు చెప్పండి, బీదల్ని. ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది ఎట్లా నువ్వు మెలకుగా ఉండాలో. మీ కన్ఫెషన్ నేను చేపిలేదు. ఈమె ఛానల్ చెప్తుంది, కొన్ని చర్చెస్లో చేపిస్తూనే ఉంటారు. నాకు అలవాటు లేదు, అది నేను వేసుకోవాలి. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి. ఓకే, దరిద్రుని గట్టి చెప్పండి. దరిద్రుని బాధించువాడు, వాని సృష్టికర్తను నిందించువాడు. లోక చెప్పు, బీదను కనికరించేవాడు. అంగడి దగ్గరికి వస్తే కనికరించాను. బీదను కనికరించేవాడు, ఆయనను ఘనపరచేవాడు. జాగ్రత్త వినారా. ఫస్ట్ నీకు క్లియర్ ఉండాలా, బీదరికం అనేది దేవుడి నుంచి రాలా, ఆదాము ద్వారా వచ్చింది. నేను చెప్తాను మీకు అది బాగా 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 గుర్తుపెట్టుకోండి. బీదరికాన్ని దేవుడు అసహించుకుంటాడు, బీదల్ని కాదు. ముందర చూడాలి బంగారు, బీదరికాన్ని దేవుడు అసహించుకుంటాడు. బీదరికం దేవుని నుంచి కాదు వచ్చిండేది. అది క్లియర్గా అర్థం చేసుకోండి, రాసి పెట్టుకొని పునాది స్టాంప్ వేసుకోండి జీవితంలో. ఎందుకంటే చాలా మంది క్రిస్టియన్స్, క్రైస్తవుల మధ్యలో ఏముంది తెలుసా? బీదరికం మంచిది బ్రదర్. ప్రీచ్ చేయడం నేను చూశాను, ప్రజలు ఆమేన్ చెప్పడం చూశాను నేను. బీదరికం ద్వారా నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావు, సాధువుగా జీవిస్తావు, మంచి మనిషిగా మారుతావు. బీదరికం వల్లనే, బీదరికం మంచిది. కొంతమంది ఎక్స్ట్రీమ్గా పోయి దేవుడు బీదరికం ఇచ్చాడని కూడా చెప్తా అంటారు. పచ్చి అబద్ధం. బీదరికం ద్వారా ఎవడు సాధువుగా మాడు, పరిశుద్ధంగా మాడు. ఇలాంటి యేసుప్రభు రావాల్సిన అవసరమే లేదు. అట్లే భారతదేశం అంతా పరిశుద్ధులుగా అయిపోతుంటే మనం. ఆఫ్రికా లాంటి కంట్రీస్లో అందరూ పరిశుద్ధులే. ఎందుకు తెలుసా? బీదరికం ఉంది కాబట్టి. బీదరికం ఎప్పుడు చేయదు అట్లా, మనం పరిశుద్ధులుగా పెట్టదు. అది వింటాను, నేను క్లియర్గా సంజాయిస్తా. హలో, అందుకే బీదరికము ఎవరు ఇష్టపడరు. పోయి బయట చెప్పరు, రాళ్ళతో కొడతారు నేను. నువ్వు అన్నావు అనుకో, బీదరికం మంచిది సార్, బీదరికం రానిండి మీ జీవితంలోకి, మీరు పరిశుద్ధంగా బ్రతుకుతారు, మీరు సాధువులుగా బ్రతుకుతారు, మీరు దీనులుగా బ్రతుకుతారు, అది చాలా బెనిఫిట్ అన్నా అనుకో, పోతావు లేదా రా ఇటు నుంచి అని రాయలేసి కొడతారు. ఎందుకంటే అలసిపోయింది బయట ప్రపంచము బీదరికంతో. ఇట్స్ నాట్ స్క్రిప్చురల్, బిబ్లికల్ కాదు అది. బీదరికము దేవునికి ఇష్టం లేనిది. దేవుని తరఫున బీదరికం రాలా. బీదరికం నీకు ఎప్పుడు పరిశుద్ధం ఉంచదు. బీదరికం ఏంది తెచ్చిది నీకు? గీరుకునే తప్ప, మాటికి అలసిపోయే తప్ప, ఉష్ అంటానే ఉంటాను. అది తెచ్చేసి చూడం బీదరికం. అందుకే బీదరికం దేవుడి నుంచి రాలేదు. ఓకే, 2 రీజన్స్ బీదరికం రావడానికి మనిషి జీవితంలో, ఈ సృష్టిలోకి. మొదటి కారణం ఏంటి? ఆదాము చేసిన పాపం. ఫస్ట్ రీజన్, ఆదాము చేసిన పాపం వలన ఆ రోజే బీదరికం ఈ లోకంలోకి వచ్చిండేది, దరిద్రం ఈ లోకంలోకి వచ్చిండేది. ఎస్, సాతాను
ద్వారా బీదరికం ఈ లోకంలో వచ్చినది. సాతానుకు తెలిసే బీదరికం ద్వారా మనిషిని నేను పీడిస్తానని. బీదరికం వచ్చింది ఆదాము పాపం ద్వారా, ఫస్ట్ రీజన్. దేవుని ద్వారా కాదు. చూడండి నాతో పాటు, ఆదికాండం 2వ అధ్యాయంలోకి రండి. చూడండి దేవుడి యొక్క సృష్టి ఎలా ఉండిందో. 9వ వాక్యం పెట్టండి ఎవరన్నా. చూడండి చూడండి ఏం రాయబడింది. 9. మరియు దేవుడైన యెహోవా ఎట్లా రమ్మంది మనిషి జీవితము? దరిద్రంతో బీదరికంతో కాదు. చూడండి మీ నా లైఫ్ ఎట్లా ప్లానింగ్, దేవుని ప్లాన్. చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదైనను, ప్రతి వృక్షమును ఆ తోట మధ్య జీవ వృక్షమును, మంచి చెడ్డలు తెలివించే వృక్షమును నేల నుండి మొలిపించను. చూడండి మన యొక్క స్టార్టింగ్ ఎట్లుందో. బెదిరికం దేవుని ప్లాన్ కాదురా నైనా. ముందు చూడాలైనా ఏదంట? చూపునకు రమ్యమైన. మీరు ఆడ చూసినారు, ఆ హోటల్లో పోయినా కనపడదు మీకు ఇది. ఇప్పుడు ఆడ రాసిండేది. పోలేదేమో పోండి హోటల్కి. పోతా కిచెన్లోకి పోయి చూడండి కొంతసేపు. ఏం జరుగుతుందో మీకే తెలుసు. ఆడపోయి చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఏమంటావు మోని? వాడు ఏడ చేయి పెడతాడో, ఏడ పెట్టుకుంటాడో, ఏడ తీస్తాడో మనకు తెలియదు. ఇప్పుడు బాధపడుతున్నారు చూడండి మీరు. అది జరిగినది బీదరికం వచ్చిన తర్వాత. కొంతమంది మన చర్చలో గోలుగొప్పలు తినేకపోతారు. ఆ తయారు చేసే వ్యక్తి ఎక్కడ పెట్టుకుంటాడో, ఏం చేశాడో, ఏడ చేశాడో. ఇప్పుడు పోరా ఈ మధ్య మోనేను చింటూ ఇద్దరు అక్క చెల్లెళ్ళు. వాడు యాడో పెట్టుకుంటాడు, యాడో చేసుకుని తల దూకుడు. వాడు మళ్ళీ ఇట్లా తీసేస్తే వీళ్ళు అని తింటారు. మీరు చూడండి హోటల్లో కొన్ని చోట్ల పోతే ఆ సప్లై చేసే అతన్ని చూసే సగం ప్రాణం వెళ్ళిపోతుంది. ఆ భయంకరమైన రూపం ఆయనది. నీట్గా ఉండడు ఏమో. ఆయన చేతిలో బట్ట చూడాలి, అది తుడిసే టేబుల్ తుడిసేది. అన్ని టేబుల్కి దాంతోనే దినమంతా ఆడదీడ ఈడుదాడ ఆడదీడ పెట్టేసి దాన్ని మనం దాని మీద కూర్చొని ఉంటుంది పాపం. వారి ఇన్ఫర్మేషన్ పాపం మోని బాధపడుతుందని చెప్తాను ఒక మాట. మన పెళ్ళిలో పోయినప్పుడు పెద్ద టెంప్టేషన్ నాకే. మన పెళ్ళిలో పోయినప్పుడు అక్కడ నార్త్ ఇండియా వేరే టైప్ భోజనం, మన వాళ్ళు రాదు. 2 ఐటమ్స్. ఏదది? పలావు, చికెను, ఎక్కువ దయతో ఏదది పచ్చడి. ఈడ పెళ్ళిళ్ళు మంచిది అనుకుంటే మన పద్ధతి అది. నార్త్ ఇండియాలో పెళ్ళిళ్ళు పొల్లపడాలి, సూపర్గా ఉంటుంది పెళ్ళి. సో ఈ పెళ్ళిలో ఒక సెక్షన్ అంతా ఏంది, మీరు ఏదది చాట్లు గీట్లు అన్నీ, ఇంకో పక్కన స్వీట్స్ అవన్నీ బ్రహ్మాండం ఉంది నార్త్ ఇండియన్ పెళ్ళి. నాకు పెద్ద శోధన. ఆడ అందరు తింటున్నారు. ఢిల్లీలో ఉండి బాగా తింటాను కదా గోల్గొప్పలు. ఆడ వేరే టైప్ కొద్దిగా ఓకేనే. ఇంకా నేను సేపు చూసి లోపల మనసులో రెచ్చిపోతుంది కోరిక. నా పక్కన చెప్తే బ్రదర్ ఇంకా తట్టుకోలేకపోతాను, పదా మా సైడ్కి అని. అబద్ధం చెప్పకూడదు. పులిపిడి మీద నిలబడి ఒక 5 గోల్గొప్పలు వేసుకున్నాను పిల్లరా. వాడిని చెయ్యి చుల్లే, నేను వాడి చెయ్యి ముక్కు చుల్లే. వాడు ముక్కులో పెట్టుకుని వచ్చేది వద్దు రాబోయేది. అలా లోపల గప్ప అంటాను. లోపల పాత అలవాటు వేసి కూర్చోంది లోపల నుంచి. తింటావా లేదా అని తినేసి గబక్కని గుమ్మి దాంట్లో వేసుకొని రియలీ అతను ముఖం కూడా చూడలే. ఎవరో వాళ్ళన్నాడు అనవసరం. మళ్ళీ ఇంటికి పోయినా వాంతికి అయితే పెద్ద కష్టం. సో అది ఇప్పుడు ఉండేది భూమి మీద. ఏడన్నా పోండి మీరు, కానీ అది 5 స్టార్ 7 స్టార్ పోయినారు ఎవడన్నా. చాలా నీట్గా ఉండదు, కొద్ది పర్లేదు. దేవుని కోరిక అది. ఇట్లా ఇప్పుడు చూపునకు రమ్యమైనది, తినుటకు మంచిది. దరిద్రం దేవుడి నుంచి రాలేదు, నేను బెదిరికం ఆయన దగ్గర నుంచి రాలే. చూడండి ఎంత మంచి జీవితం మనకు ఆరంభమైంది. 2వ తర్వాత వాక్యం పెట్టినైనా ఏం రాబడింది? మరియు ఆ తోట తడుపుటకు ఏదెన్లో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి ఎన్ని చీలికలైనాయి. ఇప్పుడేం మన పరిస్థితి? వారానికి ఒక్కసారి నీళ్ళు ఇచ్చినా చాలరా నీకు ఓటేసామనే స్థితిలో ఉన్నాం మనం. ఒక్కసారి ఇచ్చేది కూడా పెద్ద దయ అయిపోయింది మన మీద. నిజమా కాదా? అక్కడ ఇద్దరి కోసము 4 నదులు ప్రవహిస్తున్నాయి. చూడండి, ఇది దేవుని ప్లాన్. ఎవడు చెప్పారా నీకు దేవుడికి దరిద్రం ప్లాన్ అని, బేదరికం ప్లాన్ అని? బైబిల్ చదువుతాను, ప్రజలకు అర్థమే కాదు పిల్లరా. బైబిలే మళ్ళీ నేను చదువుతాను మీ ముందర. ఆరంభం చూడు ఎట్లయిందో. ఇంకా సీన్లోకి రాలే భార్యాభర్తలు ఇద్దరు. దేవుని ప్లాన్ చూడండి ఎంత మంచి ప్లాన్.
వాళ్ళని తెచ్చక ముందే ఇవన్నీ చేసి దేవుడు. ఆ తర్వాత ఏం రాయబడింది? మొదటి ఓకే చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇది. మొదటి దాని పేరు హెల్ప్ చేయండి ఎవరైనా. పిషోను, అది హవీలా దేశమంతా చుట్టూ పారుచున్నది, అక్కడ తెలుగులో బంగారం ఉన్నదని రాయబడింది. ఇంగ్లీష్లో కొన్ని వర్షన్స్లో నాకు చాలా ఇష్టం. బంగారం పెరుగుతా ఉంది, గోల్డ్ ఈజ్ గ్రోయింగ్. చాలాసార్లు చెప్పే చర్చిలో కదా. మన వాళ్ళకి బంగారం అంటేనే ఆశయం. ఎవరు మన ఎక్కడ ఢిల్లీ ఆడ నాకు కొద్దిగా గుర్తు రావడంలో పిల్లరా, యా సమ్వేర్ ఐఎమ్ నాట్ గెట్. నాకు ఇదే ప్రశ్న అడుగుతున్నాడు. వాళ్ళకి పాపం కొద్దిగా కొత్తగా వచ్చినట్లున్నారు. బ్రదర్ వేసుకోవచ్చా వేసుకోకూడదా? నేను స్ట్రైట్గా తీసుకెళ్ళి ఒక వాక్యం చూపించా, మీరే నిర్ణయించుకోండి అని చెప్పండి. ఎవరైనా పెట్టండి 3:22 నిర్గమకాండం. బంగారు వేసుకోవచ్చా వేసుకోకూడదా? నాకేం అబ్జెక్షన్ లేదు, నువ్వు బంగారు వేసుకో, ఏం దానికి సంబంధమే లే, కానీ క్లారిటీ ఉండాలని నేను చెప్తున్నా. నేను అందరినీ ప్రేమిస్తా, నాకు అవసరం లేదు. నాకు ఇది తగిలిచ్చింది మా అమ్మ, ఇది ఇచ్చింది, ఇది భార్యకి గుర్తుగా. గబక్కని మళ్ళీ వేరే వాళ్ళు పెళ్లి కాలేదనుకుంటారని ఇది వేసుకున్నాను నేను. హలో, కొంతమంది కరెంటే తగలలే ఇంతవరకు. ఇది ఒక్కటే బంగారు నా దగ్గర ఉండేది, నాకు అంత మోజు లేదు. మా అమ్మ రిటైర్డ్ అయిన తర్వాత తనకు వచ్చిన డబ్బుల చేత మా అందరికీ రింగులు తీసిచ్చింది. నేను కూడా రికమెండ్ చేశా, ఎందుకంటే గబక్కని పెళ్లి కాలేదని పెళ్లి చూపులకు వస్తాయి, అందుకని చూపించాను. అందుకే మళ్ళీ బాధపడదు. బంగారు వేసుకోకుండా పర్లే, ఎఫ్సిబాయ్ వేసుకోదు, మంచిది బిడ్డ, అతను భక్తి మంచి చూస్తాం, ఎందుకంటే హర్ట్ కాదండి. బట్ డాక్టరీన్ క్లియర్గా ఉండాలి మీకు. ఏం సమస్యలు వేసుకోకుండా స్వర్గానికి పోతావు, వేసుకున్నా స్వర్గానికి పోతావు, యేసు ప్రభు ఉండడం వల్ల. నాకు ఒక వ్యక్తి అడగడం వల్ల చెప్తున్నా మీకు ఒక పాయింట్. ఏం రాయబడింది అక్కడ? ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని తన ఇంటి నుండి దానిని వెండి నగలను బంగారు నగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని, దేవుడు చెప్తాను ఇది ఇచ్చేతట చేశాడు. మీరు వాటిని మీ కుమారులకును కుమార్తెలకును, గట్టి చెప్పాలా, ఏం చేయాలో గట్టి చెప్పాలా, గట్టి చెప్పండి నాయనా. ఎవరు చెప్పారు ధరింపజేసి? నిజమా? పాస్టర్ టిఆర్ బాబు కాదు కదా, నేను అదే చెప్పే వాళ్ళకి. సో ఇదే సమస్య లేదు. కొంతమంది ప్రీచింగే దీని మీద లైఫ్ అంతా. ఒక ఆయన అంటున్నాడు, మీకు అర్థం చేసుకొని చెప్పి, మీరు ఎందుకంటే కండమ్నేషన్ మీలో ఉండకూడదు. వాళ్ళు ఎప్పుడు ఐ డోంట్ నో. నేను ఓకే, కొంతవరకు వాళ్ళు చెప్పే దాంట్లో నేను కూడా సమ్మతిస్తా. ఎప్పుడు చూసినా చెవుల్లో ఏం వేసుకుంటారు, లిప్స్టిక్ ప్రీచింగు, చెవుల్లో ఒక ఆయన ప్రీచ్ చేస్తా అంటాడు. నాకు చాలా బాధ కూడా వేసింది అనుకుంటే, అట్లా ఎందుకు చేస్తాడు ఆయన అని. టైర్లు వేసుకొని తిరుగుతానంట. ఎవరు? ఆడోళ్ళు. టైర్లు అంటే తెలుసా? పెద్ద పెద్ద కమ్మలు వేసుకుంటారు కొంతమంది పాపము. ఆయన ప్రియ అంటే టైర్లు వేసుకొని తిరుగుతున్నారు, లిప్స్టిక్ వేసుకొని తిరుగుతున్నారు. నేను వాళ్ళ మ్యాక్సిమం ప్రీచింగ్ అంతా లిప్స్టిక్, ఇది ఏమిది, టైర్లు, జుట్టు, అల్లికలు, ఇదే లైఫ్ అంతా ఇదే. దానితో నాకు చాలా బాధ వేసింది ఏమంటే, వినండి మీరు, తీసుకుని పోయి ఆమెను జెజబెల్తో జోడిస్తాను. అరే ఇంతకంటే ఘోరం ఏమనుందా మీకు? జెజబెల్ ఎవరు? అన్యురాలు ఆమె. ఇక్కడ రక్తంతో కడగబడిన బిడ్డల్ని తీసుకుని పోయి నువ్వు జెజబెల్తో పోలిస్తే ఏమన్నా న్యాయమా? టైర్లు అవి వాళ్ళు వేసుకోండి, నీ బుద్ధికి అట్లా కనపడతానే టైర్లని. దేవుడు చెప్తున్నాడు వేసుకోమని. సరేలే, కొన్ని నేను మళ్ళీ చెప్తున్నా మీకు, హద్దులు ఉన్నాయి. ఇష్టానుసారం బట్టలు వేసుకొని ఇష్టానుసారం చెడ్డీలు వేసుకొని తిరగమని ఎవరు చెప్పరు, నేను కూడా చెప్పను. హలో, ప్రాపర్గా బట్టలు ఉండాలా. తెలుసు కదా, ఏల్ చర్చిలో మీకు చాలాసార్లు చెప్పా, ఒళ్ళు కనపడకూడదు, జాగ్రత్తగా ఉండాలా. అట్లని చెప్పి నేను బెడ్షీటే చుట్టుకొని పోతా, బయట ఎవరు కనపడదు, ఏం కనపడదు. అట్లా కూడా ప్రీచ్ చేయలేం కదా. చాలా బాధపరిచే జెజబేలు, నోరు తెరిసి కొంతమంది జెజబేలు. ఎవరు ఆమె, ఎవరు ఈమె, ఎవరు ఈ బిడ్డలు ఇక్కడ? ఓకే, నేను వాడిని చెప్తున్నా మీకు, నేను వేరే విషయాలు చెప్పాలా? నాకు అర్థమైంది వాళ్ళ ప్రాబ్లం ఏమో. వాళ్ళు ఏమంటే పాపంలో జీవిస్తారు, పాపం చేస్తున్నారు. నువ్వు పాపం నుంచి ఒక మనిషిని బయటికి తీసే విధానం ఏంటి? ఇదే టైర్లు, లిప్స్టిక్లు, జెజబేలు ఇవి తీస్తాయి ఎవరన్నా బయటికి? నేను చెప్తున్నా, ఒక మనిషి మంచి పరిశుద్ధంగా జీవించాలన్నా, మంచి బట్టలు వేసుకోవాలన్నా, కామ క్రోధము ఆయన కళ్ళల్లో లేకుండా స్త్రీ పురుషుల్లో ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు ఏం ప్రీచ్ చేయాలా? నేను చెప్తున్నా, ఏం ప్రీచ్ చేయాలో
ఆ బిడ్డ ఎవరో యేసు ప్రభులో బోధించు చర్చిలో చెప్పు ఆ వ్యక్తి ఎవరో, ఆ వ్యక్తికి ఏం జరిగిందో యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత. ఓకే, ఈ విధంగా చెప్తాను, ఆ యవనస్తురాలికి చెప్పు ప్రీచింగ్ లో తను ఎవరో యేసు ప్రభులో, తను ఎంత పరిశుద్ధురాలో, తను ఎంత నీతిమంతురాలో, తను ఎవరో ఈ భూమి మీద తను దేవునితో నిండి దేవునితో కలిసి జీవిస్తున్న జీవితంతోను, ఆ దేవుడు అంత పరిశుద్ధుడు, అంత పరిశుద్ధురాలు, తను సామర్థ్యంతో నిండిన వ్యక్తి, గొప్ప అధికారం కలిగిన వ్యక్తి, దేవుడు తను నమ్మిన వ్యక్తి, తను ఎవరో నువ్వు చూపిస్తే ఏ మనిషి ఏ ఆడపిల్ల కూడా ఏ స్త్రీ కూడా నువ్వు అనుకుంటానట్లా చేయలేరు వాళ్ళు. నువ్వు దాన్ని చెప్పవు, కానీ కూర్చోబెట్టి నువ్వు జెజబెల్ అన్నప్పుడు ఎంత ఖండం చేస్తాను ఆ వ్యక్తిని, ఆ రక్తం చేసిన దాన్ని పక్కన పెట్టేస్తాను. ఉండొచ్చు ఎవరో నూటికి అట్లా వాళ్ళు చెడ్డ పనులు చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు మారుతారు, ఖచ్చితంగా మారుతారు. నువ్వు ఎవరో వాళ్ళు చెప్తే. చాలా మంది చెప్పరు ఇది. యేసు ప్రభులో ఆ బిడ్డ ఎవరో, తనలో ఉండేది ఎవరో, తనకు రక్తం ద్వారా ఏం జరిగిందో, ఇప్పుడు ఏంటి తన భవిష్యత్తు, ఎవరు తన ద్వారా ఏమేం చేస్తాడు దేవుడు, తను ఎంత సామర్థ్యంగా. బైబిల్ అంటుంది, వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద గ్లోరియస్ లైట్ ఆఫ్ గాడ్. తెలుగులో ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులో కూర్చున్న వ్యక్తిని తీసుకుపోయి నువ్వు జెజబెల్తో కనిపిస్తావే. నేను నీకు ఛాలెంజ్ చెప్తానా, ఆ వ్యక్తి ఎప్పటికీ మారలేడు. నువ్వు జెజబెల్తో జోడిస్తే ఆమెను, ఆ వ్యక్తి మనసు మారదు. అమెరికాలో ఉన్నారు, అమెరికన్ వాళ్ళ పద్ధతి, వాళ్ళని చీర కట్టుకొని నేను చెప్పలేను, వీళ్ళు అట్లా బట్టలు వేసుకొని మనం ఈడ చెప్పలేము. మన భారతదేశ సాంప్రదాయం ప్రకారము, బైబిల్ ప్రకారము రెండింటినీ పోల్చి జాగ్రత్తగా ఉండాలి. మనం ఇష్టానుసారం పొమ్మని నేను మీకు చెప్పడంలా, కానీ నేను ఇక్కడ కూర్చోబెట్టి నువ్వు ఎవరో యేసు రక్తం ద్వారా ఏం జరిగిందో నీకు, నువ్వు అసలు ఎవరు బాడీలో ఇప్పుడు నువ్వు ఎవరితో కూర్చొని ఉన్నావు. బైబిల్ అంటుంది, వీఆర్ ఫార్ అబోవ్ ఆల్ ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ అండ్ డొమినియన్స్ అండ్ డార్క్నెస్, ఈవిల్ స్పిరిట్స్. దేవుని కుడి పార్శ్వం మందు కూర్చొని ఉన్నాను నేను, నాకు సర్వాధికారం ఇవ్వబడింది. నేను దేవుడు కలిసి పట్టణంలో దేవుని కొరకు జీవిస్తాను, ఆయన ప్లాన్స్ కొరకు. నేను రిచ్ ఫెలోని, దేవుడు అంత రిచ్, నేను అంత రిచ్ని, దేవుడు అంత పరిశుద్ధుడిని, అంత పరిశుద్ధుడిని. కారణం దేవునికి గర్భంలో నుంచి బయటకు వచ్చాను నేను. నువ్వు సత్యాన్ని వాళ్ళకు రివీల్ చేసినప్పుడు సత్యం వాళ్ళని ప్రతి పిడి నుంచి విడుదల చేస్తుంది. కోరుకోరు వాళ్ళు అలా జీవించడానికి. ఏ పురుషుడు కోరుకోడు, ఏ యవనస్తుడు కోరుకోడు. నేను ఛాలెంజ్ చెప్పగలను. నేను అందుకే మీతో పలికిస్తాంట, ఎప్పుడు చెప్తానని. నేను కూడా జీవించి చూశాను కాబట్టి. నువ్వు రోజు చెప్పు, నేను కామ క్రోధ లోభ మద మత్సరాలు లేనివానని. నేను బల్ల ముందరుండి మీ మాట్లాడతాను. నేను ఎప్పటి నుంచి ఇది చెప్పేది మొదలు పెట్టాను ఆ మాట, నాకు ఎప్పుడు అట్లా దాని పోయే అవసరం కూడా ఉంది. నాకు రావు అవి, నాకు జయించే విధానం నాకు తెలుసు. సాతాను వేస్తాడు, నీకు థాట్స్ వేస్తాడు, రాంగ్ థాట్స్. నువ్వు ఏం చెప్తావు ఆ టైంలో? నేను కామ క్రోధ లోభ మదమత్సరాలు లేనివాని. యేసు ప్రభు ఏమై ఉన్నాడు, నేను అదే ఉన్నా. యేసు ప్రభు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధున్నాయి, ఎందుకంటే ఆయనకు పుట్టి ఉన్నా. నేను ఆ స్టార్టింగ్లో చెప్పా, ఆదాముకు పుట్టడం వల్ల చీడ పురుగునైనా నేను ఆ వ్యక్తికి పుట్టాను కాబట్టి అప్పుడు. ఇప్పుడు యేసు ప్రభుకు పుట్టాను కాబట్టి రెండవ ఆదాముకు యేసు ప్రభుకి ఆయన ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా. నువ్వు దాన్ని తీసుకొని నిలబడినప్పుడు, నువ్వు కన్ఫెస్ చేసినప్పుడు, నువ్వు దాన్ని ఆ యొక్క రెవల్యూషన్ని నువ్వు నెమరేస్తా ఉన్నప్పుడు, హూ యు ఆర్ ఇన్ క్రైస్ట్, యూ విల్ నెవర్ డూ ఎనీ సిన్. ఈవెన్ దో ఎనీ సిన్, గాడ్ విల్ ఇమ్మీడియట్లీ, యువర్ స్పిరిట్ విల్ సే ఇట్స్ రాంగ్. యూ విల్ సే నో సార్, ఫర్గివ్ ఫాదర్, క్షమించు తండ్రి. నిలబడదు నీ మీద పాపము. అందుకే బైబిల్ ఉంటుంది, రెకాన్ యువర్ సెల్ఫ్. ఏం తెలుగులో? ఎంచుకో నువ్వు ఎవరే ఉన్నావో, పాపం నీ మీద అధికారం చేయనిద్దు అంటుంది బైబిల్లో. నువ్వు కూర్చోబెట్టి పాపం గురించే మాట్లాడుతుంటావు 24 గంటలు. లిప్స్టిక్ పూసుకునే జడ్జిబేల్ నీకు చాలా రాంగ్ టీచింగ్ పిల్లరా. మీకు ఇచ్చే క్రైస్తవులు కనిపి చాలా మంది కూర్చొని ఆమీన్ ఆమీన్ అంటారు కూర్చోనాడా. ఎందుకంటే అప్పుడు బాగుంటుంది. నేను చెప్తాను చూడండి మీకు, అట్లా ప్రీచింగ్ అప్పుడు బాగుంటుంది విన్నప్పుడు. బయటికి పోయినా నువ్వు బయటికి రాలేవు ఇప్పటికి వాని చేతిలో నుంచి. యేసుప్రభుకి తెలియదు, యేసుప్రభు చెప్పలేడా జెజబెల్ అని? పౌలు చెప్పచ్చు కదా, కూర్చున్నావు చర్చిలో కూర్చున్నామని పెట్టుకొని. బైబిల్ ఏమంటుంది సార్, మీరు పరిశుద్ధులు చెప్పి నీ మిస్టేక్ చెప్తా ఉంటాడు అక్కడ ఆయన. అది ప్రీచింగ్. ఓకే, నాకు ఎక్కడ ఎవరు తీసుకెళ్ళారు అక్కడికి? నేనే పోయినానా? ఎనికి వస్తాను? ఓకే,
ఎందుకంటే చాలా మంది చెప్పి ఎక్కడున్నాం మనం, యా ఓకే వాపస్ శివాజీ వాపస్ వచ్చేసాం సార్ అంటాడు. ఓకే ఎక్కడున్నాం మనం, బీదరికం దేవుని ప్లాన్ కాదు బిడ్డ. బీదరిని చాలా ప్రేమిస్తాడు దేవుడు. బీదరికం చాలా చెడ్డది. ఓకే, ఎప్పుడు బీదరికం వచ్చింది చదవండి. ఇప్పుడు ఎక్కడ మనం ఆదికాండం 2లో ఉన్నాం మనము. ఆదికాండం 2వ అధ్యాయం. ఓకే, అర్థమవుతుంది నేను ఏం చెప్పాను. నిడిచిపెట్టు అట్లా వాళ్ళని. అందుకే ఈనద్దు అనేది ఎవరంటే గలీజ్ అంతా. నువ్వు ఎవరై ఉన్నావో, ఆయన పెదవుల నుంచి ఏమొచ్చింది చెప్పు. నువ్వు చెప్పు, నేను వెలుగునే. అరే నేను నీకు నువ్వు వెలుగు బిడ్డ. నువ్వు తేజోమయుడైన దేవుని యొక్క వెలుగులో జీవిస్తాను ప్రతి క్షణం. దెర్ ఈస్ గ్లోరీ అపాన్ యూ. సుప్రభంట నా మీద ఉన్న మహిమ వాళ్ళకి ఇచ్చానని నువ్వు అది మాత్రం చెప్పవు. నువ్వు పట్టుకొని టీర్లు ఇట్లా గల్ల, నాకు తెలుగులో చెప్పకూడదు, మెడ ఊపుకుంటా పోతాను. ఏదో బైబిల్లో ఒక వాక్యం ఉంది కాదన్ను. ఎవరి గురించి చెప్పాడు దేవుడు అక్కడ? ఇజ్రాయెల్ జనాంగము గర్వంతో బ్రతుకుతా ఉంటే, దేవునికి విరోధంగా పోతా అంటే, దేవుడు వాళ్ళ యొక్క పద్ధతిని చూపించడానికి బయట ఉన్న ఆకారాన్ని చూపిస్తాడు. మీరు చెవుల్లో వేసుకొని తిరుగుతున్నారు, మెడ ఊపుకుండా తిరుగుతున్నారు, నీ జడ ఊపుకుండా. దేవుడు ఏం చెప్పమంటాడు? లోపల నీలో ఉండే గర్వానికి సూచిస్తాడు ఆ యొక్క వాళ్ళకాన్ని చూపించి. దాన్ని తీసుకొచ్చి నువ్వు ఇరికిచ్చి ఆడోళ్ళని గబ్బు లేపేసేసి వాళ్ళ రోజు అనుక్షణం ఏడ్చుకునేటట్లా చేస్తాను నీ ప్రీచింగ్ ద్వారా. అందుకే పనులు జరగడంలా దేవుని కార్యాలయంలో. మంచిది కాదు పిల్లలు. ఓకే, అందుకే ఎవరు తింటానో జాగ్రత్త. ఎవరు అంతా వేసుకున్నాను అదే బేదులు పట్టుకుంటాయి, మళ్ళీ అన్ని లోపల పోతాయి. ఓకే, మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తానో. ఎక్కువ కూడా చెప్పకూడదు కదా. అమ్మ ఇష్టం వచ్చినటువంటి వేసుకుంటే ఏమవుతుంది తల్లి? ఆడవాళ్ళు మీకు బాగా తెలుసు. అదే అయితే ఆడన్నా నేను. ఓకే, ఇప్పుడు 3వ అధ్యాయం 17 నుంచి చదువు. ఎప్పుడు వచ్చిందో దరిద్రం మీకు తెలుస్తుంది. చదువునైనా ఆయన 3 ఎక్కడున్నాం? 17 చదువునైనా. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దన్న నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. నీ నిమిత్తము నేల? ఎవరి నిమిత్తము? నువ్వు చేసిన తప్పు. దేవుడు కాదు దరిద్రం తెచ్చినది, బీదరికం తెచ్చినది. ఆ తర్వాత ఏమైంది? నువ్వు బ్రతుకు దినములని ప్రయాసంతో జీవిస్తావు. తర్వాత అది ముండ తుప్పులను గచ్చపొదలు నీకు మొలిపించును, పొలంలోని పంటను తిందువు. మీరు చూసి చెప్పలేరా ఎక్కడ మొదలైంది దరిద్రం అనేది, బీదరికం అనేది? మనకు అర్థమవుతుంది దేవుడి నుంచి కాదు, పాపం. ఆదాము చేసిన పాపం వలన మనిషి జీవితంలో బీదరికం వచ్చింది, దారిద్ర్యం వచ్చింది. కానీ దేవునికి చాలా అయిష్టమైంది బీదరికం, చాలా ఇష్టమైంది. కానీ క్రైస్తవులకు అర్థమే కాదు. చాలా మంది దీన్ని పట్టుకొని ప్రీచ్ చేస్తూ ఉంటారు. మీరు చెప్పండి, ఈ యొక్క మీరు విన్నారు ఇప్పుడు. నేను చాలా సేపు చెప్పలేదాన్ని. ఆ యొక్క సృష్టి అంతా పాపం చేసేంత వరకు ఈ పరిస్థితి లేదు వాళ్ళ జీవితాల్లో. అంటే దేవుడు చెప్పాడు కదా, చూపు నాకు రమ్యమైనది, తినే రుచికరమైంది అని చెప్పకుండా 75% మంచిది ఇస్తాను సార్, 25% నేను కొద్దిగా ముళ్ళులు గిల్లులు కూడా పెడతాను, ఎందుకంటే నీకు రిపేర్ చేయాలంటే ఈ ముళ్ళులు కూడా అవసరము. బైబిల్లో ఏడ రాయలే అట్లా. దేవుని ప్లాన్ అది. ఓకే, రెండో కారణం ఏంటి బీదరికం రావడానికి కారణం? మొదటి కారణము ఆదాము యొక్క పాపం. రెండవ కారణము, జాగ్రత్తగా వినండి, రెండవ కారణము ఈ లోకంలో మనిషి పాపంలో ఉండి స్వార్థపరుడై ఉండడం వలన బీదరికం మనుషుల్లో జీవితాల్లో వచ్చింది. మనం చూస్తున్నాం చాలా మంది రాజకీయ నాయకులు, అది తీసి పెడితే ఏమో వేడా అది, ఎందుకంటే వీళ్ళు ఓకే ముందర చూడండి పిల్ల, రాజకీయ నాయకులు చూడండి చాలా మంది డబ్బంతా వాళ్ళు పెట్టేసుకుంటున్నారు, పార్టీలు పెట్టేసుకుంటున్నాయి. ఇక్కడ మనకు వాళ్ళ వలన జరగాల్సిన కార్యాలు జరగకుండా బీదరికంలో ఉన్నారు. దేవుడు ఏం కొత్త చేయలేదు బిడ్డ. కొన్ని దేశాల్లో చూడండి ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయంటే, ప్రపంచం అంతా హ్యాపీగా, పెట్రోలే ఉంది ప్రపంచం అంతా వాడుకోవచ్చు, డీజిలే ఉంది ప్రపంచం అంతా చక్కగా వాడుకోవచ్చు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మేము మాత్రమే ధనికులు కాలా, ఇది మాకు మాత్రమే అని చెప్పి ఫ్రీగా వచ్చేది తీసుకొచ్చి మన మీద ఎంతెంతగా రుద్దుతున్నారు. ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, మనం నీళ్ళు ఇచ్చు వాళ్ళకి, వాళ్ళ దగ్గర పెట్రోల్. కానీ ఎందుకు ఇది జరగదు? నేను చెప్తాను, మీరు అర్థం చేసుకోవాలని.
ఆయన రెండో రాకడలో ఇవన్నీ జరిగేది పిల్లరా. దేవుడు ఎవరికి కొదవ చేయలే. ఇది మనిషి స్వార్థం వల్ల బీదరికం వచ్చింది. ఓకే, సో చెప్పండి, బీదరికం ఎటు నుంచి వచ్చినది? 2 కారణాల వల్ల, దేవుని వలన కాదు పిల్లరా. ఓకే, సరే, ఏం చేసింది బీదరికం? ఏం చేస్తుంది? ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాటలు పిల్లరా, క్రైస్తవుల మధ్య చాలా ప్రీచింగ్ చాలా ఎక్కువ ప్రీచింగ్ అయిపోయింది. పిల్లలు నమ్మకుండా చేస్తున్నారు, దేవుని వాక్యాన్ని విశ్వసించకుండా, ఐశ్వర్యాన్ని నమ్మకుండా చేస్తున్నారు. దేవుడు దాన్ని ఎప్పుడు ఇలా దరిద్రాన్ని ప్రీచింగ్ వలన. చూడండి, దీనివల్ల వచ్చే నష్టం ఏం చేస్తుంది? దరిద్రము ఒక మనిషి జీవితంలో బీదరికం ఏం చేస్తుంది? చదవండి నాతో పాటు సామెతల గ్రంథం 10:15 చదవండి. ఆయన అమ్మా వింటానారా? నీళ్ళు తాగండి. ఓకే, 10:15 చదువు. నేనా ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయ పట్టణము, దరిద్రుని పేదరికము. గేట్ తీసేయండి, దీపక్ గేట్ తీసేసండి, కిటికీ తీసేసండి. చదవండి, నేను చదువు. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపురము, దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. జాగ్రత్త వినండి, ఏం చదువుతుందో బైబిల్ ఏం చెప్తుందో. మా దరిద్రుని పేదరికము వానికి నాశనకరం. పేదరికం మంచిదంటున్నారు. దానివల్ల నీతిగా ఉంటావు, పరిశుద్ధంగా ఉంటావు. బైబిల్ ఏమంటుంది? నేను ముందు చూడండి, అది నాశనం చేస్తా ఉంది. ఒక మాట చెప్తాను, ముందు నేను బిడ్డ. ఎస్, కొంతమంది చాలా చెడ్డోళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బు వచ్చేటప్పటికి వాళ్ళు చెడ్డగా ప్రవర్తిస్తున్నారు. మా అర్థమవుతుందా? చాలా దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు కొంతమంది డబ్బులు ఉండేవాళ్ళు. నాకు చెప్పండి, ఎవరన్నా అసలు డబ్బులే లేని వాళ్ళు కూడా దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్ళు లేరా? ఉన్నారు. తప్పుగా అనుకోకండి. దొంగతనం చేస్తానేది ఎవరు ఈరోజు ఇళ్ళల్లో దూరి? ఎవడైనా విన్నారా? మిలియనర్ సార్, ఆయన రాత్రి వచ్చినట్టు దొంగతనం చేయడానికి ఎవరు వస్తాండి దొంగతనం చేయడానికి? అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. తప్పు ధనం ఉంటే దొంగతనం చేస్తాడు. చెడ్డోళ్ళు ఉన్నారు కాదన్నాం, లేనోళ్ళు కూడా ఉన్నారు చెడ్డోళ్ళు. డబ్బుదేం న్యూట్రల్ డబ్బు. అమ్మ 500 నోటుదేం తప్పు? 500 నోట్ కాగితము, దానిదేం తప్పు? అది నువ్వు తీసుకొని బీర్ అన్న కొనుక్కో, బ్రాందీ అన్న కొనుక్కో, బైబిల్ అన్న కొనుక్కో. అది కాదు సమస్య. సమస్య ఏంటంటే నీకు దేవుడు ఎవరో తెలియకపోవడమే సమస్య. అది సమస్య, కానీ డబ్బు కాదు సమస్య. మనోళ్ళు ఏమంటారు? డబ్బే సమస్య. డబ్బు ఉంటే నువ్వు చెడిపోతున్నావు. డబ్బు ఉంటే ఎవడు చెడిపోడు. నువ్వు ఆల్రెడీ చెడిపోయినావు కాబట్టి చెడిపోతున్నావు. నీ జీవితం చెడిపోయింది. డబ్బు కాదు. డబ్బు ఏం చేస్తుంది? మా డబ్బు ఏం చేస్తుంది? ఆడ చూడండి ఏం చేస్తుంది. డబ్బు డబ్బు లేకపోవడం ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. అందుకే యేసుప్రభు స్ట్రాంగ్గా ప్రీచ్ చేసేవాడు బీదరికం విషయంలో. ఇష్టం లేదు దేవునికి బీదరికం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే, తొందర చదవండి, టైం తక్కువ ఉంది. 6వ అధ్యాయం 1-2 వాక్యాలు చదవండి ఎవరన్నా ఫటాఫట్. మనుషులకు కనబడవలెనని యెహోవా ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలం పొందరు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలెనని వేషధారుల సమాజ మందిరములోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. ఓకే, చాలు. ఇక మీరు ఇంటికి పోయి చదువుకోండి. ఇక్కడ మా పాయింట్ ఏమంటే 3-4 కూడా చదువుకుంటే మీరు ఏం రాబడింది? మీరు ధనము బీదలకి ఇచ్చేటప్పుడు ఎట్లంట? అందరి ముందర కనపడేటట్ల దానం చేయొద్దండి. అమ్మ ఇంటానరా? మీరు బీదలకి ఇచ్చేటప్పుడు అందరు కనపడేటట్ల అందరి ముందర బీదలకి ధనం ఇద్దండి. అక్కడే రాయబడింది. ఒక చేయికి ఇచ్చేది ఇంకో చేయికి తెలియకూడదు. ఏం సార్, నాది టైం లేదు, మళ్ళీ చదువుకోండి ఇంటికి వెళ్ళి. ఎందుకంటే వాళ్ళకు సిగ్గు కలుగుతుంది దాంతో. చూడండి ఎంత మంచి దేవుడో. వాళ్ళకి సిగ్గు పడరించడం కూడా ఇష్టం లేదు ఎవరికి? బీదోళ్ళకి. మా ఇంటన్నారా? అందుకే నువ్వు ఎవరికన్నా డబ్బు ఇచ్చినప్పుడు అందరు చూసేటట్లు ఇద్దు. బైబిల్ ఏమంటుంది? నువ్వు అందరు చూసేటట్లు ఇస్తే వాళ్ళు సిగ్గు కలుగజేస్తున్నావు, నీకేం ప్రతిఫలం రాదు. అందుకే బైబిల్ యేసుప్రభు టీచింగ్ నేను పోవడంలో టైం ఆల్రెడీ చాలా ఎక్కువ ఉంది కాబట్టి అయింది కాబట్టి యేసుప్రభు ఏమంటున్నాడు? బీదలకి ఎంత ప్రేమిస్తున్నాడు యేసుప్రభు. నువ్వు ఇయ్యాల వాళ్ళకి, కానీ తెలియకుండా సీక్రెట్గా ఇయ్యి. అమ్మా సంగమా వింటున్నారా? ఎవరికి ఇలా బీదలకి ఇచ్చినప్పుడు ఎవరికి తెలియకుండా ఇమ్మంటున్నాడు. మనోళ్ళకి పెద్ద కన్ఫ్యూజన్. ఇప్పుడు ముందర చూడండి, చాలా మంది దీన్ని తీసిపోయి అన్ని చోట్ల అప్లై చేస్తా అంటారు. టైత్ ఆఫరింగ్కి కాదు దేవుడు చెప్తాండేది. ధర్మం చేయనప్పుడు
నేను అడుగుతా, మీరు చేయెత్తి చూపించండి, ఎవరెవరు దేవునికి ధర్మం చేస్తారు చెప్పండి. ఎవరు చేయెత్తరమే? ఎవరెవరు దేవునికి ధర్మం చేసేవాళ్ళు చూసారా? దేవుడు అడక్కు తినేవాడు కాదు. ధర్మం దేవునికి చేయము. అందుకే దేవుని దగ్గర తెచ్చేటప్పుడు మనం ఓపెన్గా తెస్తాం. దేవుని దగ్గరికి టైత్ ఇచ్చేటప్పుడు ఎట్లా ఇచ్చేవాళ్ళు? పాత నిబంధనలో అందరి ముందర తీసుకొచ్చేవాళ్ళు. ఎందుకంటే కొంతమందిని చెప్పాను, ఒక టైత్ ఇచ్చేటప్పుడు రాయండి రా నాయన అంటే రాయరు. వాళ్ళ బైబిల్ వాళ్ళదే. ఈ బైబిల్ వినరు వాళ్ళు. యాడో వినొచ్చింటారు. రాయాలా? స్పెషల్ ఆఫరింగ్ రాయమన్నాం. ఎందుకు? బిబ్లికల్ అది. ఎక్కడ ఇంకోటి తెలియకూడదు అని అంటాను దేవుడు. రైతు ఆఫరింగ్ కాదు. ఎందుకంటే కొంతమంది మడతేసి వేసింటారు, అది తీసేసి చినిపోతుంది. అది ఏం రా అంటే ఒక కుడి చేయికి ఎడం చేయికి తగలదు. ఏం డాక్టర్ రా బాబు నీది? రైతు ఆఫరింగ్ గురించి కాదు చెప్తాను దేవుడు. బీదలకి ఇచ్చేతవుడు. ఎందుకు చెప్పు? వాళ్ళు సిగ్గుపడతారు అందరి ముందర నువ్వు చెప్తా ఉంటే. బయట చూడండి ప్రపంచం ఎట్లుందో ఈరోజు. ప్రపంచం బయట ఏం లేదు, చర్చిల్లో చూసుకోండి. వానికి తీసి వాళ్ళకి తీసి, వాళ్ళ చదివేసి వాళ్ళకి ఇది కడితే ఇది కొడితే ఇది డబ్బా కొట్టుకుంటా అంటాడు. ఏమీ దొరకదు అంటాడు దేవుడు. అంతేకాదు, వినండి, ఈరోజు వాళ్ళని సిగ్గుపడేటట్లా చేస్తున్నావు. బీదలు దేవునికి చాలా ఇష్టం. ఆయన ఈలే బీదరికము. వాళ్ళని ఎటు తిరిగి బయటికి తేలనేది. అందుకే దేవుడు ఇమ్మంటాడేది వాళ్ళకి. కానీ ఇంకో నుంచి గుర్తుపెట్టుకోండి, బీదలకి ఎప్పుడు ఇచ్చినా ఇంకొకరికి చెప్పుకోవద్దండి. మనలోకి చాలా అలవాటు. వాళ్ళు ఇట్లా చేసి వీళ్ళు ఇట్లా చేసి ఇంట్లో పోండి, ఆ ఇంట్లో పోండి, వాళ్ళకి ఇట్లా చేసి వీళ్ళకి ఇట్లా చేసి ఇదే జరుగుతూ ఉంటుంది. అందుకే ఏం రాదు. మళ్ళా పైనుంచి అంటారు, నేను ఎంత ఇచ్చింటి వాళ్ళకి ఎంత చేసింటి వాళ్ళకి, రుణమే తీర్చుకోలే, కృతజ్ఞత లేదు సార్. ఉండదు సార్. నేను చెప్తాను, ఉండదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ తత్త కొట్టేసుకున్నావు వాడు అందరి దగ్గర పోయి. వాళ్ళందరూ కూడా అందరూ అబ్బా నిజమా. దేవుడు అంటాడు, పాయప అంతా నువ్వు ఇచ్చినదంతా. నువ్వు చెప్పుకోకుండా సీక్రెట్గా ఉంటే దేవుడు అంటాడు, నేను నీకు రివార్డ్ ఇస్తాను. 3వ చోట రాయబడింది. ఎందుకు దరిద్రం ఎంత మంచి చెడ్డదో, దరిద్రం ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. 2వ, దరిద్రం అవమానం చేస్తుంది. ఇంకో వాక్యం చదవండి. దరిద్రం వలన వచ్చే, బీదరికం వలన వచ్చే నష్టం. 6:30 సామెతల గ్రంథం 6:30 చదవండి. ఎవరన్నా తొందర చదవండి. దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరునూ వాడిని తిరస్కరింపరు కదా. అర్థమవుతుందా అమ్మా? ఎప్పుడు ఒక మనిషి ఎందుకు దొంగతనం చేస్తాడు? ఆకలి కొన్నప్పుడు. ఈ బీదరికం ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది, అవమానం తెస్తుంది. చూసుకున్నాం ఇంతకుముందు. ఇప్పుడు దొంగతనం చేపిస్తుంది. అందుకే మనము ఒక చోట వింటాను నేను, ఒక పోలీస్ ఆఫీసర్, ఆయన సాక్ష్యం. ఆమె అందరికీ ఆడ ఇటు వాళ్ళ ఇంట్లో దొంగతనం చేశారంట, పోలీస్ ఆఫీసర్ ఇంట్లోనే. కానీ ఆయన పట్టి జైల్లో వేయకుండా కూర్చోబెట్టి, నువ్వు ఎందుకు దొంగతనం చేస్తావు? నాకు తెలుసు, నువ్వు ఆకలి తట్టుకోలేక, నీ దగ్గర డబ్బులు లేక కదా అని ఆయనకి ఏదో చెప్పి అన్ని సంజాయించి అట్లా చేశారంట. అంటే నేను దొంగతనం చేయమని, మీకు దొంగతనం చేయద్దని తప్పు. విషయం ఏమంటే, బీదరికము ఒక మనిషిని ఏం చేస్తుందో చూడండి. అది నేను 3 పాయింట్ చూపించా. అందుకే దేవుడు కాదు బీదరికం ఇచ్చేది. ఓకే, దేవుని తరఫున కాదు. కానీ దేవుడు దయ చూపుతాడు, బీదలు ప్రేమిస్తాడు. కాబట్టి మీరు నేను అన్నం పెట్టేకి దూరం పోకండి, ఎవరికైనా సాయం చేద్దాన్ని దూరం పోకండి. ఎందుకంటే మనం బీదలకి ఇచ్చినప్పుడు ఎవరికి ఇస్తానో మన వాక్యంలోకి వస్తాను మీకు. ఇప్పుడు చెప్తే అడ్వాన్స్గా దేవునికి ఇస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి దేవుడు ఏం చేశాడు ఈ యొక్క బీదరికాన్ని తీసేసడానికి. ఒక వాక్యాన్ని చదవండి నాతో పాటు. చదవండి. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 1-2 వాక్యాలు ఫాస్ట్గా చదువుదాం, ముగిస్తాం తొందరగా. ముందర చూడాలా? ద్వితీయోపదేశకాండం 15:1 చూడండి ఏం చేశాడు దేవుడు. 7వ సంవత్సరమున విడుదల ఇవ్వవలెను. ఆ గడువు రీతి ఏదనగా, తన పొరుగువానికి అప్పిచ్చిన ప్రతి అప్పువాడు దానికి గడువు ఇవ్వలేను. అది యెహోవాకు గడువు అనబడును గనుక అప్పిచ్చువాడు తన పొరుగువానినైనా తన సహోదరునైనా నిర్బంధింపకూడదు. ఆ తర్వాత అన్యుని ఓకే, ముందు చూడండి, కిందకి చదువుకుని లాస్ట్లో నేను కొన్ని 2 వాక్యాలు చదవాలా 5 నుంచి. ముందు చూడండి, కొద్దిగా బ్యాక్గ్రౌండ్ చెప్తా. దేవుడు ఏం చేశాడు ఈ యొక్క బీదరికాన్ని నివారించడానికి? ఇజ్రాయెల్ జనాంగము ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చి పాలు తేనె ప్రవహించే దేశంలోకి వచ్చినప్పుడు, వింటున్నారా? ఇదే పద్ధతి మన దేశంలో ఉండేంత బాగుండో. దేవుడు ఏం చేశాడు తెలుసా వాళ్ళకి? నేను ఇచ్చినది భూభాగం అంతా, నేను ఇచ్చినది సొంత ఇల్లు, నేను ఇచ్చినది బావులు,
నేను ఇచ్చిన జంతువులు. అందుకని వాళ్ళకి ఏం ఆజ్ఞ ఇచ్చాడంటే, పిల్లల్ని బయట తీసుకెళ్ళినైనా ముందు చూడండి, మీరు ఎవ్వరు అప్పులు తీసుకొని ఇవి కుదోబెట్టి ఇవన్నీ ఏం చేసినా ప్రతి 7వ సంవత్సరం ఏం చేయాలా? మాఫీ అందరికీ. అంటే ఇప్పుడు నేను ఇల్లు కొన్ని శివాజీ తీసుకున్నాను అనుకోండి, మార్ట్గేజ్లో ఉందనుకోండి, 7 సంవత్సరాల తర్వాత ఏం చేయాలా? ప్రతి 7వ సంవత్సరము ఎవరి ఇండ్లు వాళ్ళకి ఇచ్చేయాలా, ఎవరి భూములు వాళ్ళకి ఇచ్చేయాలా, ఎవరి పశువులు వాళ్ళకి ఇచ్చేయాలా. బ్యాంకులో ఎవరికి అప్పులు ఉండవు, అసలుకి ఫ్రీ. 7వ సంవత్సరం, 50వ సంవత్సరం, ప్రతి 50 సంవత్సరం ఇజ్రాయెల్ మధ్యలో దేవుడు పెట్టిన సిద్ధాంతం. జూబిలీ ఇయర్ ఆఫ్ జూబిలీ. యేసుప్రభు అందుకే అన్నాడు, జూబిలీ ఇచ్చేకి వచ్చాను నేను. చూసుకుందాం మళ్ళీ ఎప్పుడన్నావే. ఇయర్ ఆఫ్ జూబిలీ అంటే ఏమో తెలుసా? అప్పులు లేకుండా ఆ యొక్క ఇజ్రాయెల్ జనాంగానికి దేవుడు ఏం చెప్పాడు? ఏది ఉన్నా అందరికీ వాళ్ళు ఇచ్చి, ఎవరిది వాళ్ళు, నేను ఫస్ట్లో ఎవరికి ఇచ్చానో ఏమి ఇచ్చానో అంతే కలిగి ఉండాల. రేపు పొద్దున ఎవరు అనకూడదు నాకు ఇండ్లు లేదు. అది దేవుడు పెట్టిన పద్ధతి. నేను అదే చెప్పా, భారతదేశంలో పెడితే ఎంత బాగుంటుంది, ప్రపంచంలో ఈ పద్ధతి పెడితే ఎంత బాగుంటుంది చెప్పండి. ప్రతి 7 సంవత్సరాలకి ఓకే అలా పద్ధతి. ఎందుకంటే దేవుడు బీదల్ని ప్రేమిస్తాడు. ఇప్పుడు చూడండి 6 నుంచి చదవండి, 5వ వాక్యం నుంచి చదవండి. చూడండి ఏమైతుంది బీదలకి. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. ఉంటారానైనా 7 ఏళ్ళకి అందరూ ఇచ్చేసే కదా, ఎవరు రాస్తే వాళ్ళకి ఇచ్చేసి ఎట్లయితుంది? డాడీ అమ్మి చనిపోయాడు అనుకుందాం, కానీ 7 ఏళ్ళకి డాడీ అమ్మినా కూడా నీకు ఇండ్లు వాపసు వస్తా అంటే ఎట్లుంటుంది లైఫ్? దేవుడు బీదలు ఉండనే, దేవుడు కాదు బీదరికం ఇచ్చినది. ఆ పద్ధతి ఆడు పెట్టినాడు ఆయన జనంలో. 2వ రాకల్లో ఉంటుంది, 2వ రాకల్లో అప్పులే ఉండవులే, ఎందుకంటే సైతాన్ ఉన్నాడు కాబట్టి. నెక్స్ట్ వాక్యం పెట్టిన ఆయన, ఏలైనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును కనుక నీవు అనేక జనములకు అప్పిచ్చదు కానీ అప్పు చేయవు, అనేక జనములకు ఏలుదు కానీ వారు నిన్ను ఏలరు. ఆ తర్వాత నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుతున్న దేశమందు నీ పురంలో ఎక్కడైనా నీ సహోదరులు ఒక బీదవాడు నేనలా, బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయం కఠినపరుచుకొనకూడదు. తర్వాత నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యంగా చెయ్యి చాచి వాని అక్కడి చెప్పున అక్కడికి చాలినంత అవశ్యంగా వానికి అప్పు ఇవ్వవలేను. అమ్మా అర్థమైందా? ఓకే 7వ వాక్యం పెట్టిన ఏం జరిగింది ఇస్తే 6లో సారీ 6నా ఇప్పుడు చదివినాం. నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నువ్వు ఆశీర్వించు కనుక నీవు అనేక జనులకు ఏం చేస్తాడు నీ దేవుడు? నువ్వు బీదలకి ఇస్తే నువ్వు అప్పిచ్చేటట్లుగా చేస్తాడు దేవుడు నిన్ను. ఓకే 3 ఆశీర్వాదాలు మనం నేర్చుకున్నాం ఈరోజు. తల్లిదండ్రులకు ఇవ్వడం వలన 2 ఆశీర్వాదాలు ఏమొస్తాయి? ఆరోగ్యము, అదే దీర్ఘాయువు. 2వది మేలు అంటే ఐశ్వర్యము. ఆత్మీయ తల్లిదండ్రులకు దీవించడం వలన సేమ్ 2 బ్లెస్సింగ్స్. అయితే బీదలకి ఇవ్వడం వలన, ఆ సువార్తకి ఇవ్వడం వలన 100 రెట్లు తిరిగిస్తానన్నాడు దేవుడు. ఓకే బీదలకి ఇవ్వడం వలన అనేక జనులకు నువ్వు అప్పిచ్చేదానిగా ఉంటావు, అప్పు చేయవు. అనేక జనులు నువ్వు ఏలుదు కానీ నిన్ను ఎవరు ఏలరు. అందుకే బీదలకి ఇవ్వడానికి వెనకాడకట్టే, కానీ సీక్రెట్గా ఇవ్వండి. ఎవరికైనా ఫీజు కడతారా, ఎవరికైనా బట్టలు కొనిస్తారా, ఎవరికి తెలియకూడదు. అది కుడి చేతికి చేసేది ఎడమ చేతికి తెలియకూడదు అనేది అర్థమైందా? నైనా ఒక పాయింట్ మాత్రం చెప్పి ముగిస్తాను నేను బీదల విషయంలో. తీండి నాతో పాటు. చాలా మంది క్రైస్తవులకు డౌట్ ఇదే, నాకు చాలా మంది అడుగుతుంటారు. లేవికాండం 25:35 వాక్యం. ఈ పాయింట్ మీరు వినాలా ఈరోజు? విని వెళ్దాం ఇక్కడ నుంచి. చదవండి అయినా, చదవాలా. లేవికాండము 25:35 వాక్యం. పరవాసినైనను అతిథి అయినను నీ సహోదరుడొక్కడు బీదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన ఎడల నీవు వానికి సహాయము చేయవలెను. జాగ్రత్త నైనా. చాలా మీ అందరికీ ఉండే డౌట్ ఒకటి నేను క్లియర్ చేయలే ఈరోజు మధ్యాహ్నం. ఎవరన్నా నీ దగ్గరికి వచ్చినప్పుడు బీదోడు నిరాధారుడు నీ యొద్దకు వచ్చిన ఎడల నువ్వు వానికి సహాయం చేయాలి. ఏం చేయాలా? సహాయం చేయాలా. అతడు నీ వలన బ్రతుకోవాలి. నెక్స్ట్ నీ రూకలు వానికి పెట్టు. అదే కరెక్టే పెట్టినావు. నీ దేవుడు ఎనికిరా నాన్న, ఎనికిరా. నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీకి, ఇప్పుడు అందరూ తల తెచ్చిన కిందకి పక్కని. ఎవరెవరు వడ్డీకి ఇచ్చేవాళ్ళన్నా చెప్పండి. వడ్డీస్ అన్న, వడ్డీ చేయతున్నా? వడ్డీ ఎవరెవరు ఇస్తున్నారు? వడ్డీకి ఎవరు ఇవ్వకూడదు, మీరు నేను. బ్యాంకులో మనకు వడ్డీ ఇస్తారు, దేవుని దాని గురించి దేవుడు ఏం రాయలే. కానీ మనం బీదలకి వడ్డీకి ఇవ్వకూడదు.
నీ దేవునికి భయపడి వాని యొద్ద ఏం తీసుకోవద్దు, వడ్డీనైనను తీసుకొనకూడదు. నీ సహోదరుడు నీ వలన ఏం చేయాలా, బ్రతకనీయాలా, ఆయనకి సహాయం చేయాలా. నీ రూకలు వానికి వడ్డీకి ఇయ్యకూడదు, నీ ఆహారమును వానికి లాభంకి ఇయ్యకూడదు. వడ్డీకి ఇద్దండి, మంచిది కాదు. వడ్డీ తీసుకునే దానికి దేవుడు వాక్యం ఒప్పుకోదు. నువ్వు నేను బ్యాంకులో పెట్టుకుంటే బ్యాంకు మన డబ్బు వాడుకొని దేశం మేలు కోసము, దేశ రక్షణ కోసం వాడుకుంటారు. కాబట్టి బైబిల్లో రాలా వాళ్ళు ఆ వడ్డీ తీసుకోవద్దని. అది వైట్ మనీ, అది జెన్యూన్ మనీ. అది నువ్వు ఎవరికి కానీ వడ్డీకి ఇవ్వడం మంచిది కాదు. ఓకే, లాస్ట్లో బీదలకి మనకి ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందో అలా తీసుకున్నా. నువ్వు అప్పిచ్చేవాడిగా ఉంటావు, అప్పు తీసుకుని ఉండవు. ఒక వాక్యం చదవండి, సామెతల గ్రంథం 19:17. ఎవరైనా కీర్తన 41:1 కూడా తీసి పెట్టండి. లాస్ట్ వాక్యం చదువు ప్రార్థన చేసుకుందాం. ఏమైతుంది? 19:17 చదవండి. సామెతల గ్రంథం. నువ్వు దేవునికి ఇస్తే, బీదలకి ఇస్తే ఏమైతుంది? ముందు చూడండి, బీదలను కనుకరించేవాడు యెహోవాకు, జాగ్రత్త వినాలి, ఎవరు మాట్లాడారని నాతో పాటు చెప్పండి. బీదలను కనుకరించేవాడు అంటే వాళ్ళకి ఇచ్చేవాడు అనమాట. కనికరించేవాడు, అప్పిచ్చేవాడు, వానికి యెహోవా బీదలను కనికరించేవాడు యెహోవాకు, యేసయ్యకి అప్పిచ్చేవాడు. వాని ఉపకారం ఆయన ఏం చేస్తాడు? ప్రత్యుపకారం చేయను. సో బీదలకు నువ్వు ఇచ్చినప్పుడు రెగ్యులర్ ఇన్కమ్ నీకు ఉంటుంది, రెగ్యులర్ నీకు వాపస్ ఇస్తాడు దేవుడు. అవ నువ్వు బీదలకి ఇస్తే ఏమవుతుంది? నీకు ఉపకారం లభిస్తుంది. ఏం చేస్తాడు దేవుడు? నీకు ఉపకారం చేస్తాడు. సో నువ్వు ఏమో చేయలేవు దేవునికి, ఫోన్పే చేయలేవు. కానీ నువ్వు బీదలకి ఇచ్చినప్పుడు ఎవరికి ఇస్తానో చెప్పాలి. ఎవరికి ఇస్తానో? యెహోవాకి ఇస్తాను. అది యెహోవాగా ఊరికే ఇవ్వడంలే, ఏంగా ఇస్తానో? అప్పుగా ఇస్తాను. సో బిందాస్గా ఇళ్ళ మనం సహాయం చేయండి. ఎవరన్నా మీకు చదువు రైతులో నుంచి ఇద్దండి. అమ్మా చూసారా, రైతుని తీసుకొని దాన్ని బిర్యానీ కేక్ మాదిరి కట్ చేసి ఆ పాస్టర్కి 1000, ఎవరు ఆమె పిలిచిందంట, ఒక పాస్టర్ని. రిటైర్డ్ అయ్యొచ్చాను సార్, 2 లక్షలు ముందు పెట్టి ప్రార్థన చేయండి, ఇది టైత్ అనిందంట. సర్లే, ఆ పాస్టర్ అనుకుంటే పాపం టైత్ అంటుంది, చర్చికి వేస్తుంది కదా అని. ఆమె అనిన తర్వాత అనిందంట, పలానా పాస్టర్కి పంపిస్తాను ఆయన ఇదని. ఏం ప్రయోజనం? నువ్వు ఆ టైత్ ఆడి పంపించి నీకు యాడిమ్మంటే నువ్వు అతి తెలివి ఎక్కువ. నీకే యాడిమ్మన్నాడు దేవుడు? నీకు దేవుడు సంఘం ఇచ్చాడు, ఆయన పెద్ద ఆయనే కాచాం. టైత్ ఇద్దు, మెల్లో ఉండే నక్లీసి అది ఎట్లా ఇస్తాము? టైత్ నీది కాదు, దేవుంది. అది ఆయన ఆలయానికి ఇలా. సరేనా? నేను ఇవన్నీ చెప్పుకోవాలి. చూడండి ఏం చేస్తాం, పరిస్థితి అట్లుంది. ఇక్కడ లేదండి, ఏళ్ళు చదివి ఎవరు అట్లా చేయరు. ఎందుకంటే మనం 10 ఏళ్ళ నుంచి మీకు అవన్నీ వింటాను కాబట్టి. ఓకే, చూస్తున్నారు ఏం చేస్తాను? ఉపకారము ఆయన ప్రత్యుకారము చేయను. ఓకే, ఎవరికైనా ఫీజు కట్టిన ఏదైనా ఇచ్చినా మంచిది. అది 41:1 ప్రార్థన చేసుకుందాం. చదువు నేను 41:1. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాని తప్పించును. చూసారా నేనా? ఎప్పుడునైనా నువ్వు ఎప్పుడు బీదల గురించి దయ కలిగి ఉండి కనికరిస్తా ఉండి వాళ్ళకి సహాయం చేస్తా ఉండి, తృణీకరించొద్దు బీదల్ని. మా అర్థమవుతుంది, నేను చాలా చోట్ల చూసాను. ముందర చూడలేనా? లాస్ట్ ముగిస్తాను. ఎవరు అరుస్తాండేది ఇక్కడ? ముందర చూడలేనా? మా నాన్న ఈ చర్చిలో కూడా ఇది ఉండకూడదు. బీదలు వస్తే ఒక రకంగా మాట్లాడడము, డబ్బులతో ఒక రకంగా మాట్లాడడము, ఇది నువ్వు దేవుణ్ణి అవమానపరిచినట్లు. ఎవరిని? ఎందుకంటే నువ్వు బీదలను కటాక్షించినప్పుడు దేవుణ్ణి నువ్వు గౌరవిస్తాండేది. బీదరికం వచ్చింది ఎవరి వలన? ఆదాం వలన, కొంతమంది స్వార్థం వలన. నువ్వు వాళ్ళని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడితే వాళ్ళు ఎవరు? దేవుని సృష్టి కదా. అట్లా మాట్లాడకండి, వాళ్ళని మిస్ చేయండి. నువ్వు దేవుణ్ణి సంతోషపరచాలనుకుంటున్నావా? బీదలకి నువ్వు ఎట్లా ఇస్తావు? డబ్బు ఇలా. డబ్బుతో పాటు ఏం కోరుకుంటారు బీదలు? చెప్పండి, చెప్పాలి. ఏం కోరుకుంటారు? నువ్వు మాట్లాడడం కోరుకుంటారు. ధనికులతో నువ్వు మాట్లాడతావు, మంచిదే, నీ బరాబర్ వాళ్ళతో. ఇంకా పైన వాళ్ళకి పోయినప్పుడు నువ్వు మాట్లాడే ప్రయత్నం చేస్తావు. నువ్వు అనుకుంటావు వీళ్ళతో మాట్లాడే ప్రయోజనమేమని. వీళ్ళతో మాట్లాడినప్పుడు ఆయన ముఖంలో నవ్వు చూస్తావు. నువ్వు నీకు ఉపకారిగా నిలుస్తాడు ఆయన. ఎప్పుడు బీదను తృణీకరించొద్దు. బంగారు చైన్ లేదనుకో, వాళ్ళని చిన్న చూపు చూడొద్దు. బంగారు వేసుకొని రాలేదనుకో, నా మాదిరే ఈ రింగు చూడు.
అర్థమవుతుంది? బీదలకి మనకి ఇస్తే ఏమవుతుంది? యెహోవాకు అప్పిస్తున్నాం. ఆ తర్వాత బీదలను మనకి ఇస్తే ఏమవుతుంది? ఆపత్కాలం ముందు ఆయన మనకి తిరిగి ఇస్తాడు. ప్రార్థన చేసుకుని, తండ్రి నీకు వందనాలు. 4వ విధానం మేము నేర్చుకున్నాం. మా కొరకు ఎంతో ఆస్తి ఉంది తండ్రి. కృప ఆస్తిని సమకూర్చింది. మా విశ్వాసం ద్వారా ఆస్తిని పొందుకుంటాం. విశ్వాసం ఎలా చూపిస్తాం? మేము తల్లిదండ్రులకు ఇవ్వడం ద్వారా, ఆత్మీయ తల్లిదండ్రులకు ఇవ్వడం ద్వారా, సువార్తకి ఇవ్వడం ద్వారా. 4వది ఈరోజు మేము నేర్చుకున్నాం, బీదలకు ఇవ్వడం ద్వారా. బిడ్డల యొక్క వాక్యాన్ని అనుసరించడానికి కృపనిమ్మని, పరిశుద్ధాంతాన్ని సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. మత్తయి సువార్త 26:26 వాక్యం.